Welcome to AACE. Let us start explanation for right. So 18th March 2020 Shift 3 CHSL English language, right. So last year మనకి March 18th జరిగిన CHSL Shift 3 సో అడిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. లెట్ us start with the first question. మనకి ఫస్ట్ క్వశ్చన్ డైరెక్షన్స్ ఏమున్నాయో చూడండి. రైట్. ఇన్ ద సెంటెన్స్ ఐడెంటిఫై ద సెగ్మెంట్ విచ్ కంటైన్స్ ద గ్రామటికల్ ఎర్రర్. సో అడిగింది మనకి ఏంటంటే ఎక్కడైతే మనకి గ్రామటికల్ ఎర్రర్ ఉంటుందో, ఎక్కడైతే మనకి ఎర్రర్ ఉంటుందో మనం ఏం చేయాలి, మనం ఐడెంటిఫై చేయాలి. రైట్. సో మనకి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ద సింప్లెస్ట్ వే టు గెట్ ప్రాపర్ రికగ్నిషన్ ఆర్ త్రూ డూయింగ్ థింగ్స్ విత్ డెడికేషన్ అండ్ సిన్సియారిటీ. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ఎర్రర్ పాసిబిలిటీస్ చూద్దాం. ఓకే. ఎక్కడెక్కడైతే మనకి ఎర్రర్ పాసిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. రైట్. మనకి ఫస్ట్ మనకి ఏం రావాలి, మనకి ఆర్టికల్ దా వచ్చింది కదా, తర్వాత మనకి ఒకవేళ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటే ఏ డిగ్రీ రావాలి, మనకి సూపర్లేటివ్ డిగ్రీ రావాలి. రైట్. ఇప్పుడు కూడా మనకి ఆర్టికల్ దాతో మనకి ఏ డిగ్రీ రావాలి, సూపర్లేటివ్ డిగ్రీ రావాలి. కాబట్టి వచ్చిందా లేదా, ద సింప్లెస్ట్ వే. కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి సరిపోయింది. అంటే సింపుల్, సింప్లర్, సింప్లెస్ట్ ఆ పాయింట్ సరిపోయింది. నెక్స్ట్ మనం ఏం చూడండి ఇక్కడ ద సింప్లెస్ట్ వే టు గెట్ ప్రాపర్ రికగ్నిషన్. రైట్. సో 2+ ఏమొచ్చింది V1, ఇది కూడా సరిపోయింది. రైట్. సో టు గెట్ ప్రాపర్ రికగ్నిషన్. సో ఇంతవరకు మనకి ఇదంతా ఏమవుతుందంటే సబ్జెక్ట్ అవుతుందండి. ఓకేనా. సో సబ్జెక్ట్ ఇదంతా మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్. సో ఏంటో సబ్జెక్ట్ ఇక్కడ మనకి ద సింప్లెస్ట్ వే టు గెట్ ప్రాపర్ రికగ్నిషన్, ఇది మనకి ఏంటి సబ్జెక్ట్. రైట్. తర్వాత ఏముంది మనకి ఆర్ మనకి ఏమవుతుందంటే వర్బ్ అవుతుందండి. ఏమవుతుంది మనకి వర్బ్. సో ఆర్ వర్బ్ అవుతుంది, ఇదంతా మనకి ఏమవుతుంది సబ్జెక్ట్. రైట్. ఎప్పుడైనా సరే మనకి సబ్జెక్ట్ టు వర్బ్ ఉందంటే మనం ఏం ఐడెంటిఫై చేయాలి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది ఉందో లేదో ఐడెంటిఫై చేయాలి. రైట్. ఇప్పుడు మనం చూడడానికి ఇదంతా సబ్జెక్ట్ అయినప్పటికీ ఇందులో ఎఫెక్టివ్ సబ్జెక్ట్ ఏంటంటే మనకి సో ద సింప్లెస్ట్ వేని. ఓకేనా. మనకి ద సింప్లెస్ట్ వే టు గెట్ ప్రాపర్ రికగ్నిషన్ మొత్తం సబ్జెక్ట్ అయినప్పటికీ ఇందులో ఎఫెక్టివ్ సబ్జెక్ట్ ఏంటంటే ద సింప్లెస్ట్ వే, ఇది మాత్రం మనకి ఏమైందంటే ఎఫెక్టివ్ సబ్జెక్ట్. ఎప్పుడు కూడా మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో వెర్బ్ అనేది దేంతో అగ్రిమెంట్లో ఉంటుందంటే ఎఫెక్టివ్ సబ్జెక్ట్తో అగ్రిమెంట్లో ఉంటుంది. రైట్. ఇక్కడ మనకి ఎఫెక్టివ్ సబ్జెక్ట్ మనకి ఏంటి సింప్లెస్ట్ వే. సింప్లెస్ట్ వే అన్నప్పుడు అది సింగులర్ ప్లూరల్, సింగులర్. కాబట్టి మనకి సింగులర్ కాబట్టి మనకి ఏం రావాలి, ఈజ్ రావాలి. ఓకే. సింప్లెస్ట్ వే ఈజ్ త్రూ డూయింగ్ థింగ్స్ విత్ డెడికేషన్ అండ్ సిన్సియారిటీ అలా రావాలి. రైట్. సింప్లెస్ట్ వే ఈజ్ త్రూ అని రావాలి, అంతేగాని సింప్లెస్ట్ వే ఆర్ త్రూ అని చెప్పాడు. ఒకవేళ వేస్ అని ఉంటే మనకి వేస్ అని ఉంటే అక్కడ మనకి ఏమొచ్చేది, ఆర్ వచ్చేది. కానీ మనకి సింప్లెస్ట్ వే కాబట్టి మనకి ఏం రావాలంటే సో ఈజ్ రావాలి. కాబట్టి మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పరంగా చూసుకుంటే మనకి ఏం రావాలి, మనకి ఆర్ ప్లేస్లో ఏముండాలంటే ఈజ్ ఉండాలి. సో దట్ ఈస్ వై ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. నౌ లెట్ us go for the next question. Let us answer second question. Okay, మనకి డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయో. రైట్. సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. సో మనకి ఇచ్చిన ఇడియంకి ఏం కావాలి, మనకి మీనింగ్ కావాలి. రైట్. సో మనకి ఇచ్చిన ఇడియం ఏముంది మనకి, సో కట్ టు ద చేజ్. ఓకేనా. సో కట్ టు ద చేజ్ అంటే మీనింగ్ ఏంటంటే కమ్ టు ద పాయింట్ అని. ఓకేనా. కమ్ టు ద పాయింట్. రైట్. అంటే అన్ఇంపార్టెంట్ థింగ్స్ ఏమీ మాట్లాడకుండా డైరెక్ట్గా ఇంపార్టెంట్ పాయింట్ని డిస్కస్ చేయడాన్ని మనం ఏమంటామంటే సో కట్ టు ద చేజ్ అంటారు. రైట్. సో అన్ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమీ డిస్కస్ చేయకుండా డైరెక్ట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేయడానికి మనం ఏమంటాము, కట్ టు ద చేజ్ అంటాం. రైట్. కాబట్టి అలాంటి మీనింగ్ ఎక్కడ ఉందో చూడండి మనకి. సో స్టాపింగ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అండ్ మిస్సింగ్ ద చేజ్. సో ఇప్పుడు కూడా మనకి ఇక్కడ చేజ్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ కూడా మనకి చేజ్ రాకూడదు. అప్పుడు ఏమైపోద్ది అంటే మనకి అది లిటరల్ మీనింగ్ అయిపోద్ది. రైట్. సో మనకి ఇడియమ్స్కి ఎప్పుడు కూడా మనకి ఏముండకూడదు, మనకి లిటరల్ మీనింగ్ ఉండకూడదు. లిటరల్ మీనింగ్ అంటే మనకి ఏంటి, యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్ ఉంటే దాన్ని ఏమంటాము, లిటరల్ మీనింగ్. ఇప్పుడు కూడా మనకి లిటరల్ మీనింగ్ ఉండకూడదు. ఇక్కడ మనకి చేజ్ ఉందంటే ఇక్కడ కూడా మనకి చేజ్ చేయడం అనే సెన్స్ రాకూడదు. అప్పుడు మనకి ఏమైపోద్ది, ఎర్రర్. కాబట్టి మనకి అది ఎలిమినేట్ చేయొచ్చు. రైట్. సో ఇప్పుడు కూడా మనకి ఇడియమ్స్కి ఏముండాలంటే ఫిగరేటివ్ మీనింగ్ ఉండాలండి. ఏముండాలి మనకి, ఫిగరేటివ్ మీనింగ్ అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ సో చెప్పిన వర్డ్ కంటే వేరే మీనింగ్ ఇవ్వాలి. అప్పుడు దాన్ని ఏమంటామంటే ఫిగరేటివ్ మీనింగ్ అంటే. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది చూడండి, టాకింగ్ అబౌట్ ద ఇంపార్టెంట్ పాయింట్ అండ్ లీవింగ్ అవుట్ ద డీటెయిల్. కాబట్టి ఇక్కడ మనకి టాకింగ్ అబౌట్ ద ఇంపార్టెంట్ పాయింట్ అన్నాం కాబట్టి మనకు కావాల్సింది కూడా మనకి ఏంటి, కమ్ టు ద పాయింటే. కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ బి. నెక్స్ట్ మనకి చూడండి, కటింగ్ లాంగ్ పీసెస్ అండ్ స్పాయిలింగ్ ద డిష్ కుక్డ్. సో ఇక్కడ మనకి ఏమైంది, కట్ కాబట్టి ఇక్కడ కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ గా కటింగ్ రాకూడదు. అప్పుడు ఏమైపోద్ది మనకి అది సో లిటరల్ మీనింగ్ అయిపోద్ది, యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్ అయిపోద్ది. కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి చూడండి ఏముందో, స్లీపింగ్ లాంగ్ అవర్స్ అండ్ స్పాయిలింగ్ ద హెల్త్. ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. మనకి ఎందుకంటే మనకి కమ్ టు ద పాయింట్ అన్నాం కాబట్టి మనకి సో ఈ విధంగా మనకి సరిపోవట్లేదు. కాబట్టి మొత్తానికి మన ఆన్సర్ ఏమవుతుంది, బి. ఇది కాకుండా మనకి ఇంకొన్ని ఇడియమ్స్ చూద్దాం, ఇదే కాన్సెప్ట్స్లో ఉన్న ఇంకొన్ని ఇడియమ్స్ చూద్దాం. రైట్. ఇక మనకి సో కట్ టు ద చేజ్ అన్న కమ్ టు ద పాయింట్ మీనింగ్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేయడం. రైట్. దీనికి ఎగ్జాక్ట్గా మనకి ఆపోజిట్ ఇడియం ఉందని. రైట్. దాన్ని ఏమంటామంటే బీట్ అరౌండ్ ద బుష్ అంటారండి. ఏమంటారు మనకి, బీట్ అరౌండ్ ద బుష్. ఓకేనా. సో బీట్ అరౌండ్ ద బుష్ అంటే మీనింగ్ ఏంటంటే సో టాకింగ్ అన్ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆర్ అన్ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే.
టాకింగ్ అన్ఇంపార్టెంట్ థింగ్స్. అన్ఇంపార్టెంట్ థింగ్స్ అంటే పాయింట్కి రాకుండా, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పకుండా అన్ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్తుంటే దాన్ని ఏమంటామంటే బీట్ అరౌండ్ ద బుష్ అంటారండి. ఇది మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్, రైట్? సో కమ్ టు ద పాయింట్ లేదంటే కట్ టు ద చేస్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ మనకి ఏంటి, బీట్ అరౌండ్ ద బుష్ అంటే మీనింగ్ మనకి ఇంపార్టెంట్ థింగ్స్ కాకుండా అన్ఇంపార్టెంట్ థింగ్స్ గురించి చెప్పడం, రైట్? ఇది మనకి ఒక ఇడియం, రైట్? ఇంకొన్ని ఇడియమ్స్ చూద్దాం, రైట్? మనకి కట్తో ఉన్నాయి, రైట్? సో నార్మల్గా మనకి ఇలా అంటారు, రైట్? కట్ ద క్రాప్ అంటారండి, ఓకేనా? సో మనకి కట్ ద క్రాప్. సో నార్మల్గా కట్ ద క్రాప్ అంటే మీనింగ్ ఏంటంటే రూడ్ వే ఆఫ్ సేయింగ్, రూడ్ వే ఆఫ్ సేయింగ్ someone to stop something. కట్ ద క్రాప్ అంటే మీనింగ్ ఏంటి? సో రూడ్ వే ఆఫ్ సేయింగ్ సమ్వన్ టు స్టాప్ సంథింగ్. ఏదైనా సరే ఆపమని చెప్పడాన్ని, రూడ్గా చెప్పడాన్ని ఏమంటామంటే కట్ ద క్రాప్ అంటాం, రైట్? సో మనకి కట్ ద చేజ్ ఉంది, మనకి ఇక్కడికి ఏముంది, కట్ ద క్రాప్ ఉంది, రైట్? అదేవిధంగా మనకి ఇంకోటి చూద్దాం. ఇంకోటి మనకి ఏంటంటే సో కట్ ద క్లట్టర్ అంటారండి. ఏమంటారు మనకి, క్లట్ ద క్లట్టర్. క్లట్ ద క్లట్టర్ అంటే మీనింగ్ ఏంటంటే గెట్ రిడ్ ఆఫ్ అన్ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ అన్నెసరీ థింగ్స్. గుర్తుపెట్టుకోండి, రైట్? సో మనకి కట్ ద క్లటర్ అంటే మీనింగ్ ఏంటి, గెట్ రిడ్ ఆఫ్ అన్ఇంపార్టెంట్ ఆర్ అన్నెసరీ థింగ్స్. మళ్ళీ ఒకసారి చూడండి మనకి ఏమున్నాయో. మనకి కట్ టు ద చేజ్ అంటే మీనింగ్ ఏంటి, కమ్ టు ద పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మాట్లాడడం. ఓకే, బీట్ అరౌండ్ ద బుష్ అంటే మీనింగ్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ కాకుండా అన్ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడడం. నెక్స్ట్ మనకి ఏముంది, కట్ ద క్రాప్ అంటే మీనింగ్ ఏంటండి, ఎవరికైనా సరే రూడ్గా చెప్పడాన్ని, అంటే వాళ్ళు మాట్లాడుతున్న విషయాన్ని ఆపేయమని చెప్పి రూడ్గా చెప్పడాన్ని ఏమంటాము, కట్ ద క్రాప్ అంటారు. నెక్స్ట్ మనకి ఏముంది, సో కట్ ద క్లట్టర్. కట్ ద క్లట్టర్ అంటే మీనింగ్ ఏంటి, క్లట్టర్ అంటే అన్ఇంపార్టెంట్ అన్నెసరీ థింగ్స్ అండ్, రైట్? సో గెట్ రిడ్ ఆఫ్ అంటే వదిలించుకోవడం అంటాం. గెట్ రిడ్ అంటే మీనింగ్ వదిలించుకోవడం, రైట్? రిమూవ్ అని చెప్పొచ్చు, ఏం చెప్పొచ్చు, రిమూవ్ అని చెప్పొచ్చు, రైట్? సో రిమూవ్ అన్ఇంపార్టెంట్ ఆర్ అన్నెసరీ థింగ్స్, దాన్ని ఏమంటామంటే కట్ ద క్లటర్ అంటాం. సో మీకు ఈడియమ్స్ అన్ని కూడా గుర్తుండాలి, రైట్? సో మొత్తానికి మన క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఆప్షన్ బి. లెట్ us go for the next question. ఓకే, let us answer question number 3. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 3 మనకి ఏమని అడిగాడు చూడండి. మనకి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్, రైట్? సో మనకి అడిగింది ఏంటి, మనకి ఏంటి, సినోనిమ్, రైట్? ఏ వర్డ్కి అడిగాడు, మనకి ఎక్స్ప్లిసిట్, రైట్? నార్మల్గా ఎక్స్ప్లిసిట్ మీనింగ్ ఏంటంటే క్లియర్ అంటారండి. ఎక్స్ప్లిసిట్ మీనింగ్ ఏంటి, క్లియర్. లేదంటే దీన్ని ఏమనొచ్చండి మనం, డెఫినెట్ అనొచ్చండి, డెఫినెట్. సో క్లియర్, డెఫినెట్. సో దీన్ని మనం ఏమనొచ్చంటే, ఇంకా ఏమనొచ్చంటే సో ఎక్స్ప్లిసిట్గా మనకి డైరెక్ట్ అని చెప్పొచ్చు అండి, డైరెక్ట్. ఓకే, సో ఏమైనా చెప్పొచ్చు, రైట్? సో క్లియర్ అని చెప్పొచ్చు, డెఫినెట్ అని చెప్పొచ్చు, డైరెక్ట్ అని చెప్పొచ్చు, రైట్? దీనికి ఆపోజిట్గా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇంప్లిసిట్ అని తీసుకోవచ్చు అండి. ఏం తీసుకోవచ్చు మనం, ఇంప్లిసిట్, రైట్? సో ఇంప్లిసిట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంప్లైడ్. ఇంప్లిసిట్ మీనింగ్ ఏంటి మనకి, ఇంప్లైడ్. లేదంటే ఇండైరెక్ట్ అని చెప్పొచ్చు, ఇండైరెక్ట్. సో ఏదైనా ఒక విషయాన్ని మనం ఇండైరెక్ట్గా కన్వే చేస్తున్నాం అనుకోండి, రైట్? ఇండైరెక్ట్గా కన్వే చేస్తే దాన్ని ఏమనొచ్చు అంటే ఇంప్లిసిట్ అనొచ్చు, ఓకేనా? ఇండైరెక్ట్గా చెప్తే, రైట్? దాన్ని ఏమనొచ్చు, ఇంప్లిసిట్. లేదంటే ఇంకేమనొచ్చు అంటే ఇంప్లైడ్ అని అనుకోవచ్చు. ఏమనొచ్చు మనం, ఇంప్లైడ్. అలా కాకుండా డైరెక్ట్గా క్లియర్గా చెప్తే దాన్ని ఏమంటామంటే ఎక్స్ప్లిసిట్ అంటాం. మొత్తానికి అయితే మనకి మీనింగ్స్ ఏమొచ్చాయి, క్లియర్ కానీ, డెఫినెట్ కానీ, డైరెక్ట్ కానీ. ఇప్పుడు మనకి అడిగింది మనకి ఏంటి, సినోనిమ్. అలాంటి వర్డ్ ఎక్కడైతే ఉంటుందో దాన్నే మనం ఆన్సర్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం చూద్దాం ఆప్షన్లో మనకి ఏముంది, కాంపాటబుల్. మనకి కాంపాటబుల్ అంటే ఏంటంటే సపోజ్ మనకు ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, రైట్? మనకి సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, రైట్? మనకి విండోస్ 8 కానీ విండోస్ 10 కానీ ఉందనుకోండి, రైట్? సో విండోస్ 8కి కొన్ని సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయవు, విండోస్ 10కి కొన్ని సాఫ్ట్వేర్స్ సపోర్ట్ చేయవు. అప్పుడు దాన్ని ఏమంటామంటే కాంపాటబిలిటీ లేదని చెప్తాం. అలా సరిపోద్దని ఏమంటాము, కాంపాటబుల్ అంటాం. మరి కాంపాటబుల్ అంటే మీనింగ్ ఏంటంటే అడాప్టబిలిటీ అని చెప్పొచ్చు. అడాప్టబుల్ అంటే అడ్జస్టబుల్. అడ్జస్ట్ అవ్వగలిగితే దాన్ని ఏమంటామంటే కాంపాటబుల్ అంటామండి. అడ్జస్ట్ అవ్వగలిగితే దాన్ని ఏమంటాము, కాంపాటబుల్ అంటే. సరిపోద్ది దాన్ని ఏమంటాం, కాంపాటబుల్. కాబట్టి మనకి ఎక్స్ప్లిసిట్కి కాంపాటబుల్ మనకి సినోనిమ్ అవుతుందా, కాదు. నెక్స్ట్ మనకి ఏముంది చూడండి, అన్ఇంటెలిజిబుల్. నార్మల్గా మనకి అన్ఇంటెలిజిబుల్ తెలియాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే ఇంటెలిజిబుల్ తెలియాలండి, ఓకేనా? ఇంటెలిజిబుల్. ఇక్కడ కొన్ని వర్డ్స్ చెప్తాను చూడండి, రైట్? సో ఇంటెలిజిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే, ఓకే, ఇంటెలిజిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే దట్ కెన్ బి అండర్స్టూడ్ అండ్ దట్ కెన్ బి అండర్స్టూడ్, దట్ కెన్ బి అండర్స్టూడ్. ఓకే, సో దేన్నైతే మనం అర్థం చేసుకోవచ్చు, సో దేన్నైతే మనం అర్థం చేసుకోవచ్చో దాన్ని ఏమంటామంటే ఇంటెలిజిబుల్ అంటాం. దేన్నైతే అర్థం చేసుకోవచ్చో దాన్ని ఏమంటాం మనం, ఇంటెలిజిబుల్ అంటాం, రైట్? మరి దానికి ఆపోజిట్ ఏమైంది మనకి, అన్ఇంటెలిజిబుల్. ఓకే, సో అన్ఇంటెలిజిబుల్ అంటే ఏమైంది, దట్ కెనాట్ బి. సో మొత్తానికి ఏమవుతుంది మనకి, దట్ కెనాట్ బి అండర్స్టూడ్. అంటే ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్, సారీ,
ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్, దేన్నైతే అర్థం చేసుకోలేమో దాన్ని ఏమంటామంటే అన్ఇంటెలిజిబుల్ అంటాం, రైట్. ఇలాంటిది మనకి ఇంకొన్ని వర్డ్ చెప్తాను, రైట్. చూడండి, మనకి లెజిబుల్ అని చెప్పండి. లెజిబుల్ నార్మల్గా లెజిబుల్ని ఎప్పుడు యూజ్ చేస్తారంటే హ్యాండ్ రైటింగ్ గురించి చెప్పేటప్పుడు యూజ్ చేస్తారండి, రైట్. లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే దట్ కెన్ బి రెడ్ అండ్ అండర్స్టూడ్. దేన్నైతే మనం చదివి అర్థం చేసుకోగలుగుతాము, సో చదివి అర్థం చేసుకోగలుగుతాము దాన్ని ఏమంటాం మనం లెజిబుల్ అంటాం. మరి అర్థం కాకపోతే దాన్ని ఏమంటారు ఇల్లెజిబుల్ అంటారండి, ఇల్లెజిబుల్. సో ఈ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకో. ఆపోజిట్, లెజిబుల్కి ఆపోజిట్ మనకి ఏంటి ఇల్లెజిబుల్, ఇంటెలిజిబుల్కి ఆపోజిట్ మనకి ఏంటి అన్ఇంటెలిజిబుల్, రైట్. సో లెజిబుల్ అంటే మీనింగ్ ఏంటి దట్ కెన్ బి రీడ్ అండ్ అండర్స్టూడ్. మరి ఇల్లెజిబుల్ అంటే ఏమైంది దట్ కెనాట్ బి రీడ్ అండ్ దట్ కెనాట్ బి రెడ్ అండ్ అండర్స్టూడ్. అర్థం కాకపోతే దాన్ని ఏమంటామంటే ఇల్లెజిబుల్ అంటాం. కాబట్టి సో మనకి అన్ఇంటెలిజిబుల్ అంటే మీనింగ్ ఏంటి, సో ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్. కానీ మనకి అడిగింది మనకి ఏంటి ఎక్స్ప్లిసిట్, దానికి ఏమడిగాడు చేయడం అంటే క్లియర్గా అర్థం కావాలి, కాబట్టి అన్ఇంటెలిజిబుల్ మనం తీసుకోలేము, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం, రైట్. మనకి ఈక్వి వోకల్, ఇట్ షుడ్ బి ఈక్వి వోకల్, రైట్. సో ఈక్వి అంటే మనకి ఈక్వల్, వోకల్ అంటే చెప్పడం అండి. విఓసి అంటే మనకి మీనింగ్ ఏంటంటే చెప్పడం. అంటే దేని గురించి అయినా సరే వాడు ఈక్వల్గా మాట్లాడుతున్నాడు అంటే, ఈక్వల్గా మాట్లాడుతున్నాడు అంటే వాడు ఒక డెఫినెట్ స్టాండ్స్ తీసుకోలేదు, ఒక వాడికి ఐడియాస్ అనేవి క్లియర్గా లేవు. కాబట్టి అప్పుడు ఏమంటాం ఈక్వి వోకల్ అంటే క్లియరా అన్క్లియరా, అన్క్లియర్ అండి, రైట్. ఈక్వి వోకల్ అంటే మీనింగ్ ఏంటి అన్క్లియర్. ఇష్యూస్ గురించి వాడు ఈక్వల్గా మాట్లాడుతున్నాడు, ఒక అన్నిటి గురించి. అంటే అట్ ద సేమ్ టైం ఏమంటాడంటే గుడ్ అంటున్నాడు, అప్పుడు ఏమంటున్నాడు బ్యాడ్ అంటున్నాడు. గుడ్ బ్యాడ్ ఒకేసారి చెప్తే అది క్లియరా అన్క్లియరా, అన్క్లియర్. చెప్తే గుడ్ అని చెప్పాలి, లేదంటే బ్యాడ్ అని చెప్పాలి. కానీ ఈక్వి వోకల్గా చెప్పడం అంటే మీనింగ్ ఏంటంటే వాడు గుడ్ అని చెప్తాడు, అట్ ద సేమ్ టైం బ్యాడ్ అని కూడా చెప్తాడు. ఆ గుడ్ బ్యాడ్ అని ఒకేసారి చెప్తే అది అన్క్లియర్ కదా, అప్పుడు దాన్ని ఏమంటామంటే ఈక్వి వోకల్ అంటాం, దాన్ని ఏమంటాం అన్క్లియర్. కానీ మనకి ఎగ్జామినేషన్ ఇలాంటి వర్డ్ వస్తుంది, ఏమొస్తుందంటే అన్ఈక్వి వోకల్, ఏమంటారు అన్ఈక్వి వోకల్ అంటారు, రైట్. అన్ఈక్వి వోకల్ అంటే ఏమైంది ఈక్వి వోకల్ అంటే అన్క్లియర్, మరి అన్ఈక్వి వోకల్ అంటే ఏమైంది క్లియర్ అవుతుంది, రైట్. సో మనకి ఎగ్జామినేషన్లో ఈ అన్ఈక్వి వోకల్ అంటే మీనింగ్ ఏంటి క్లియర్, ఈక్వి వోకల్ అంటే మీనింగ్ ఏంటి అన్క్లియర్. ఒకవేళ ఎక్స్ప్లిసిట్కి ఇక్కడ ఈక్వి వోకల్ కాకుండా అన్ఈక్వి వోకల్ ఉంటే అప్పుడు మనం ఈ ఆన్సర్గా తీసుకోవచ్చు. కానీ మనకి ఏముంది ఈక్వి వోకల్. ఒకవేళ మనకి డైరెక్షన్స్లో సినోనిమ్ అని కాకుండా యాంటోనిమ్ అని ఇచ్చుంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఈక్వి వోకల్ని ఆన్సర్గా తీసుకోవచ్చు, సినోనిమ్ కాకుండా యాంటోనిమ్ అడుగుంటే. కానీ అడిగింది మనకి సినోనిమ్ కాబట్టి మనం దీన్ని కూడా మనం తీసుకోలేము. ఇప్పుడు మనం మిగిలింది మనకి ఏంటి లూసిడ్. సో లూసిడ్ అంటే మీనింగ్ ఏంటంటే క్లియర్ అండ్, లూసిడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి క్లియర్. సో లూసిడ్ అన్నా లేదంటే లూసెంట్ అన్నా కానీ గుర్తుపెట్టుకోండి, రైట్. లూసిడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి క్లియర్, లూసిడ్ అన్నా క్లియరే, లూసెంట్ అన్నా క్లియరే. లూసిడ్ ఆర్ లూసెంట్ రెండింటికి మీనింగ్ ఏంటి మనకి క్లియర్. సో మనకు కావాల్సింది కూడా మనకి అదే కదా. సో ఎక్స్ప్రెషన్ మీనింగ్ ఏంటి మనకి క్లియర్, కాబట్టి లూసిడ్ అన్నా క్లియర్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే సో క్లియర్, దట్ ఈస్ ఆప్షన్ డి లూసిడ్. సో విత్ దిస్ వి కంప్లీటెడ్ క్వశ్చన్ నెంబర్ 3. ఓకే, నౌ లెట్ us go for the next question. Let us answer question number 4. Okay, so మన question number 4 మనకి ఏముందో చూడండి. Select the word which means the same as the group of words given. అంటే మనకి ఏమడిగాడంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగాడండి, ఓకేనా. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, రైట్. సో మనకి క్వశ్చన్ చూద్దాం ఫస్ట్. మన క్వశ్చన్ ఏముందో చూడండి. ఏ పర్సన్ హూ స్పీక్స్ ఆల్వేస్ ఇన్ ప్రైజ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అంటే ఎవరైతే వాళ్ళ గురించి వాళ్ళు పొగుడుకుంటారో అలాంటి వాళ్ళని ఏమంటారు అంటున్నారు, రైట్. మనకి జాతక అబ్జర్వ్ చేసి మనకి ఏముంది మనకి హిమ్సెల్ఫ్ ఉంది, రైట్. ఇందులో మనకి ఏముంది హిమ్సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఉందండి. హిమ్సెల్ఫ్ అంటే మనకి ఏముంది సెల్ఫ్, వాళ్ళ గురించి వాళ్ళు, రైట్. ఎప్పుడైనా మనకి సెల్ఫ్ వచ్చిందంటే అక్కడ మనకి రూట్ వర్డ్ ఏంటి ఈగో. సెల్ఫ్ వస్తే మీనింగ్ ఏంటి మనకి ఈగో అంటారండి, ఈగో. కాబట్టి మనకి ఈగో అనే వర్డ్ ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్, రైట్. మనం చూడడానికి ఏముందో కన్వెన్షనలిస్ట్, రైట్. కన్వెన్షనల్ మీనింగ్ ఏంటి, కన్వెన్షనల్ అంటే రూల్స్ని ఫండమెంటల్స్ని ప్రాపర్గా ఫాలో అయితే దాన్ని ఏమంటామంటే కన్వెన్షనల్ అంటాము. అలాంటి పర్సన్ ఏమంటాము కన్వెన్షనలిస్ట్ అంటాం, రైట్. నార్మల్గా చివర ఐఎస్టీ వస్తే మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్. ఓకే, మనకి కెమిస్ట్, ఓకేనా, సైంటిస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఎప్పుడైనా మనకి ఐఎస్టీ చివరి వస్తే మీనింగ్ ఏంటి ఏ పర్సన్ అని చెప్పి. కాబట్టి సో ఎవరైతే అలా రూల్స్ని ఫండమెంటల్స్ని ప్రాపర్గా ఫాలో అవుతారో అలాంటి వాళ్ళని మనం ఏమనొచ్చు అంటే కన్వెన్షనలిస్ట్ అనొచ్చు. కానీ మనకు కావాల్సిన మనకి ఏంటి ఎవరైతే వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటారో అలాంటి పర్సన్ని ఏమంటారు. కాబట్టి కన్వెన్షనలిస్ట్ అయితే కాదు, కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏమన్నా చూడండి ఈగోయిస్ట్. మనం అనుకున్నాం కదా సెల్ఫ్ అంటే ఏమనుకున్నాము ఈగో, కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందంటే ఈగోటిస్ట్. ఏమైతే మనకి ఈగోటిస్ట్. సో ఎవరైతే వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటారో అలాంటి వాళ్ళని ఏమంటామంటే ఈగోటిస్ట్ అంటాం, రైట్. కాకపోతే ఇక్కడే ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి, అదేంటంటే ఈగోయిస్ట్ అండ్ ఈగోయిస్ట్. ఓకే, ఈ టూ డిఫరెంట్. ఓకే, ఇక్కడ మనకి ఏముంది ఈగోటిస్ట్, టిఐఎస్టీ. మనకి ఈగోయిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇందులో కూడా మనకి ఏముంది ఈగో ఉందా. ఈగో అంటే మనకి ఏంటి సెల్ఫ్. అంటే ఎవరైతే వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచిస్తారో
అలాంటి వాళ్ళని ఏమంటామంటే ఈగోయిస్ట్ అంటాం, అంటే సెల్ఫిష్. ఓకే, సెల్ఫిష్గా ఉంటే లేదంటే సెల్ఫ్ సెంటర్డ్ అని కూడా అనొచ్చు. మనకి ఎగ్జామినేషన్లో ఏమొస్తుందంటే సెల్ఫ్ సెంటర్డ్. ఓకే, సెల్ఫ్ సెంటర్డ్. మనకి సెల్ఫ్ సెంటర్డ్ అన్నా సెల్ఫిష్ అన్నా, సెల్ఫ్ సెంటర్డ్ అన్నా సెల్ఫిష్ అన్నా, అలాంటి వాళ్ళని ఏమంటారంటే ఈగోయిస్ట్ అంటారండి. ఏమంటారు? ఈగోయిస్ట్. అలా కాకుండా వాళ్ళని వాళ్ళు పొగుడుకునే వాళ్ళని ఏమంటారు? ఈగోటిస్ట్ అంటారు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? బి. ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం. రైట్, మళ్ళీ అగైన్ మనకి నేషనలిస్ట్లో కూడా ఏముంది? ఐఎస్టీ అన్నప్పుడు మనకి మీనింగ్ ఏమైంది? ఐఎస్టీ అంటే ఏ పర్సన్. సో ఎవరైతే నేషనలిజాన్ని ఫాలో అవుతారో, ఎవరైతే దేశభక్తిని ఫాలో అవుతారో వాళ్ళని ఏమనొచ్చు మనం? సో నేషనలిస్ట్ అని చెప్పొచ్చు. నేషనలిజం ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళని ఏమనొచ్చు మనం? నేషనలిస్ట్ అనొచ్చు. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, ఎవాంజలిస్ట్. రైట్, నార్మల్గా ఎవాంజలిస్ట్ అంటే ఎవరంటే ఏ ప్రీచర్. ఎవాంజలిస్ట్ అంటే ఎవరు మనకి? ఏ ప్రీచర్. సో ఏ ప్రీచర్ హూ కన్విన్స్ అదర్ టు చేంజ్ దేర్ రిలీజియన్. వాళ్ళ యొక్క మతాన్ని మార్చుకోమని ఎవరైతే చెప్తారో అలాంటి పర్సన్ మనం ఏమంటామంటే ఎవాంజలిస్ట్ అంటాం. సో ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? ఈగోటిస్ట్. దాంతోపాటు ఇంకేం నేర్చుకుంటారు? ఈగోయిస్ట్. ఈగోయిస్ట్ అంటే మీనింగ్ ఏంటి? సెల్ఫ్ సెంటర్డ్ ఆర్ సెల్ఫిష్ పర్సన్. రైట్, మొత్తానికి ఈగో అంటే మనకి ఏంటి? సెల్ఫ్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏముందంటే సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 4 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక మనకి 5 నుంచి 9 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఇవి మనకి ఏంటి? క్లోజ్ టెస్ట్. సో డైరెక్ట్గా మనం ఆన్సర్ చేద్దాం. ఓకేనా? రైట్, సో ఫస్ట్ క్వశ్చన్ మనకి 5th క్వశ్చన్ ఏముందో? రైట్, ఎవ్రీ వన్ వాంట్స్ టు బి హ్యాపీ. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలనుకుంటారు. రైట్, నెక్స్ట్ మనకి ఏముంది చూడండి, ఐ ఆల్సో వాంట్ టు బి హ్యాపీ. నేను కూడా హ్యాపీగా ఉందాం అనుకున్నాను. రైట్, సో డాష్ దట్స్ వెన్ ఐ ఆమ్ ఎట్ మై బెస్ట్. ఓకే, సో మధ్యలో మనకి ఏం రావాలో చూద్దాం. రైట్, ఐ ఆల్సో వాంట్ టు బి హ్యాపీ. రైట్, ఐ ఆల్సో వాంట్ టు బి హ్యాపీ మనకి ఏమొచ్చింది? సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది. రైట్, ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది, ఒక క్లాజ్ వచ్చింది. ఓకేనా, దీన్ని ఏమంటామంటే ఒక క్లాజ్ అంటామండి. అదే పని ఇక్కడ మనకి ఏమొచ్చింది? దట్ ఈజ్ వెన్. ఇది కూడా మనకి ఏమొచ్చింది? దట్ ఈజ్ వెన్ ఐ. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వచ్చింది. దీన్ని కూడా ఏమంటామంటే ఒక క్లాజ్ అంటాం. రైట్, ఇక్కడ మనకు ఒక క్లాజ్ వచ్చింది, ఇక్కడ కూడా మనకు ఒక క్లాజ్ వచ్చింది. రైట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక క్లాజ్కి ఇంకో క్లాజ్కి మధ్యలో వచ్చేది ఏమై ఉంటుందంటే కంజంక్షన్ అయి ఉంటుందండి. అంటే మధ్యలో ఈ బ్లాంక్ మనకి ఏం రావాలి? కంజంక్షన్ రావాలి. రైట్, ఇప్పుడు మనకి ఆప్షన్లో చూద్దాం. ఆప్షన్లో మనకి ఏముందో చూద్దాం. రైట్, అంటిల్. అంటిల్ మనకి ఏం చెప్పిద్ది అంటే టైం గురించి చెప్పిద్దండి. అంటిల్ మనకి ఏం చెప్పిద్ది? టైం. ఓకే, సో అన్లెస్ కూడా మనకి ఏం చెప్పిద్ది? సో అన్లెస్ మనకి ఏం చెప్పిద్ది? కండిషన్. ఓకే, సో మనకి అంటిల్ కానీ అన్లెస్ కానీ రెండు ఏం చెప్తాయంటే కండిషన్స్ చెప్తాయండి. కండిషన్స్. ఓకే, ఇఫ్తో పాటు ఇఫ్ కూడా కండిషనే. ఇఫ్, అన్లెస్, అంటిల్ ఇవన్నీ మనకి ఏం చెప్తాయి? కండిషన్స్. దాంతోపాటు అంటిల్ అనేది ఎక్స్ట్రా మనకి టైం గురించి కూడా చెప్తుంది. రైట్, సో అంటిల్, అన్లెస్, ఇఫ్ ఇవన్నీ మనకి ఏం చెప్తాయి? కండిషన్స్. ఇక్కడ మనకి కండిషన్ ఉందో చూడండి, ఐ ఆల్సో వాంట్ టు బి హ్యాపీ. నేను కూడా హ్యాపీగా ఉందాం అనుకున్నాను. దట్స్ వెన్ ఐ ఆమ్ ఎట్ మై బెస్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను హ్యాపీగా ఉంటేనే, సో లేదంటే ఇక్కడ అన్లెస్ అని అనుకోండి. అన్లెస్ మీనింగ్ ఏంటి? సో ఐ ఆమ్ ఎట్, నేను బెస్ట్గా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటానా? సో అది చెప్పలేము. ఇంకా మనకి ఏముంది? నేను బెస్ట్గా ఉండేంత వరకు నేను హ్యాపీగా ఉండలేనా? అది కూడా చెప్పలేము. రైట్, కాబట్టి మనకి అంటిల్, అన్లెస్ రెండు కూడా తీసుకోలేము. సో ఎందుకంటే ఇక్కడ మనకి కండిషన్ ఏమి లేదు. కండిషన్ లేదు కాబట్టి అంటిల్ తీసుకోలేము, అన్లెస్ తీసుకోలేము. నెక్స్ట్ మనకి ఏముంది? నెవర్ ద లెస్. రైట్, నెవర్దలెస్ మనకి ఏం చెప్పిద్ది అంటే కాంట్రాస్ట్ చెప్పిద్దండి. నెవర్దలెస్ ఏం చెప్పిద్ది మనకి? కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆపోజిట్ ఐడియాస్. కాంట్రాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఆపోజిట్ ఐడియాస్. మనకి ఇక్కడ ఆపోజిట్ ఐడియాస్ ఉన్నాయా? ఐ ఆల్సో వాంట్ టు బి హ్యాపీ ఒక ఐడియా, ఇది మనకి ఏంటిది? పాజిటివ్ ఐడియా. అదేవిధంగా దట్స్ వెన్ ఐ ఆమ్ ఎట్ మై బెస్ట్. మై బెస్ట్ అన్నప్పుడు కూడా మనకి ఏంటి? పాజిటివ్ ఐడియా. అంటే బోత్ సైడ్స్ మనకి ఏమున్నాయి? పాజిటివ్ ఐడియాస్ ఉన్నాయి. అలాంటప్పుడు మనకి కాంట్రాస్ట్ వస్తుందా? రాదు. కాంట్రాస్ట్ రావాలంటే ఒక సైడ్ పాజిటివ్ ఉండాలి, ఇంకో సైడ్ మనకి ఏముండాలి? నెగిటివ్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకి కాంట్రాస్ట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి నెవర్దలెస్ కూడా రాదు. సో మిగిలింది మనకి ఏంటి? బికాజ్. బికాజ్ మనకి ఎప్పుడు యూజ్ చేస్తామంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి. ఇప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి చెప్పేటప్పుడు. రైట్, కాజ్ అండ్ ఎఫెక్ట్, రీజన్ అండ్ రిజల్ట్, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అలాంటి వాటి గురించి చెప్పేటప్పుడు మనం బికాజ్ యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ ఏముంది చూడండి, ఐ ఆల్సో వాంట్ టు బి హ్యాపీ బికాజ్ దట్స్ వెన్ ఐ ఆమ్ ఎట్ మై బెస్ట్. నేను హ్యాపీగా ఎందుకు ఉందాం అనుకుంటున్నాను, అలా హ్యాపీగా ఉన్నప్పుడే నేను బెస్ట్గా పెర్ఫామ్ చేయగలుగుతాను. రైట్, అలా బెస్ట్గా పెర్ఫామ్ చేయాలంటే నేను ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. అందుకని నేను హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటాను. కాబట్టి ఆ సెన్స్ కన్వే అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 5 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. Let us answer question number 6. Okay, so మనకు చూడడానికి ఏముందో? everyone. So I want to be happy because that's when I am at my best. I know that happiness come from dash me, not from outside. ఇక్కడ మనకు క్లూ ఏంటంటే ఈ బ్లాంక్ తర్వాత మనకి ఏమొచ్చింది చూడండి, బ్లాంక్ తర్వాత నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్ నుంచి కాదు అన్నాడంటే ఎక్కడి నుంచి రావాలి? మనకి ఇన్సైడ్ నుంచే రావాలి. రైట్, సో ఇన్సైడ్ నుంచి రావాలనే సెన్స్ ఎక్కడ ఉంది? మనకి చూడక మనకి విత్ ఇన్ అంటామా, ఫర్ అంటామా, ఆన్ అంటామా, అరౌండ్ అంటామా? ఆబ్వియస్గా మనకి అవుట్ సైడ్ నుంచి కాదు కాబట్టి ఇన్సైడ్ నుంచి కాబట్టి మనకి ఏం రావాలంటే విత్ ఇన్ రావాలి. ఏం రావాలి మనకి? విత్ ఇన్. సో దట్ ఈస్ వై మనకి ఆ క్లూ ఏంటి? మనకి నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ నుంచి కాదు కాబట్టి మనకి ఏం రావాలి? విత్ ఇన్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 6 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. Now let us go for the next question.
Let us answer question number 7. Okay, so say 7 చూడండి మనకి ఏముందో, the dash tools I will have to learn to use here will only work if I understand that I am in dash of my thoughts. మనకి ఏముంది, the dash tools. సో మనకి దా మనకేంటి ఆర్టికల్. ఓకే, సో దా మనకేంటి ఆర్టికల్, ద ఆర్టికల్, టూల్స్ మనకేంటి నౌన్, ఆర్టికల్ వచ్చింది నౌన్ వచ్చింది, మధ్యలో ఏం రావాలి మనకి యాడ్జెక్టివ్ రావాలి. ఇప్పుడు ఈ యాడ్జెక్టివ్ అనేది ఎవరిని మోడిఫై చేయాలి, ఈ టూల్స్ని మోడిఫై చేయాలి. ఇప్పుడు మనం చూద్దాం, రైట్, ద స్టేబుల్ టూల్స్ అంటామా, లేదంటే ద పవర్ఫుల్ టూల్స్ అంటామా, లేదంటే ద ఎఫర్ట్లెస్ టూల్స్ అంటామా, ద ఎఫెక్టివ్ టూల్స్ అంటాం. రైట్, మనకి ఆబ్వియస్గా మనకి ఇట్లా దీన్ని ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. రైట్, సో ఎఫెక్టివ్ అనే వర్డ్ మనకు ఉండదండి. రైట్, నార్మల్గా మనకి ఏముంటుందంటే ఈతో ఉంటుంది, ఎఫెక్టివ్ ఉంటుంది కానీ ఏతో ఉండదు, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. రిమైనింగ్ మనకి ఏముంది, ఎఫర్ట్లెస్ టూల్స్ అంటాం, మనం పాజిటివ్గా మాట్లాడుతాం నెగిటివ్గా మాట్లాడుతున్నామా, పాజిటివ్గా మాట్లాడుతున్నాం కాబట్టి సో మనకి ఈ కంటెక్స్ట్ మనకి ఈ ఎఫర్ట్లెస్ అని కూడా మనం తీసుకోలేము, కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది, పవర్ఫుల్ టూల్స్, స్టేబుల్ టూల్స్, ఐ విల్ హ్యావ్ టు లెర్న్ టు యూజ్ హియర్ విల్ ఓన్లీ వర్క్. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాము, ఇక్కడ యూజ్ చేయాల్సిన టూల్స్ అంటాం. రైట్, యూజ్ చేయాల్సిన టూల్స్ అనేవి ఎప్పుడు వర్క్ అవుతాయి అంట, సో రైట్, సో దట్ ఐ ఆమ్ ఇన్ డాష్ ఆఫ్ మై థాట్స్. ఇక్కడ మనకి యాక్షన్స్ అండ్ ఎమోషన్స్ అండ్ ఇఫ్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సమ్ సింపుల్ ఎక్సర్సైజెస్ అనే డాష్ బేసిస్. రైట్, ఇలాంటి టూల్స్ అనేవి ఎప్పుడు వర్కౌట్ అవుతాయి అంట, ఇవన్నీ చేసినప్పుడే వర్క్ అవుతాయి అంట. అలాంటప్పుడు దేని ఏమంటాం, స్టేబుల్ టూల్స్ అంటామా, పవర్ఫుల్ టూల్స్ అంటామా, మనం దేని గురించి మాట్లాడుతాం మనకి, సో రైట్, విల్ హ్యావ్ టు లెర్న్ టు యూజ్ హియర్ విల్ ఓన్లీ వర్క్ అంటున్నాం. రైట్, సో వర్క్ అయ్యే టూల్స్ ఏమంటాం మనం, అక్కడ మనకి స్టేబుల్ టూల్స్ అంటాం. మనకి స్టెబిలిటీ గురించి మాట్లాడాలంటే అక్కడ మనకి చేంజ్ గురించి మాట్లాడాలి. ఓకేనా, ఇక్కడ మనకి స్టేబుల్ అనే వర్డ్ తీసుకోవాలంటే అక్కడ దేని గురించి మాట్లాడాలి, మనం చేంజ్ గురించి మాట్లాడాలి. అప్పుడు మాత్రమే స్టెబిలిటీ గురించి మాట్లాడుతాం. కాబట్టి అక్కడ మనకి చేంజ్ గురించి ఏమీ మాట్లాడలేదు కాబట్టి మనం ఏం తీసుకోలేము, స్టేబుల్ తీసుకోలేము. నెక్స్ట్ మనకి ఏముంది, పవర్ఫుల్ టూల్. రైట్, పవర్ఫుల్ టూల్స్ అని మనకి ఏం కావచ్చు, వర్క్ కావచ్చు. కాబట్టి మనకి అప్పుడు ఏమైందంటే, సో దట్ ఐ ఆమ్ ఇన్, సో ఇక్కడ మనకి ఏమో చూడండి, ద పవర్ఫుల్ టూల్స్ ఐ విల్ హ్యావ్ టు లెర్న్ టు యూజ్ హియర్ విల్ ఓన్లీ వర్క్. సో మనకి ఈ టూల్స్ ఈ హ్యాపీనెస్గా ఉండాలంటే, హ్యాపీగా ఉండాలంటే కావాల్సిన టూల్స్ అనేవి ఎప్పుడు వర్క్ అవుతాయి అంట. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకి ఏముందంటే, ఐ ఆమ్ ఇన్ డాష్ ఆఫ్ మై థాట్స్. ఇది మనం డైరెక్ట్గా చేసేయచ్చు. రైట్, ఐ ఆమ్ ఇన్ చార్జ్ అనే వర్డ్ రావాలి. ఐ ఆమ్ ఇన్ చార్జ్ ఆఫ్ మై థాట్స్ అంటే నా థాట్స్ నేను కంట్రోల్ చేయగలిగితే అనే సెన్స్ రావాలి. కాబట్టి సో అలాంటప్పుడు మాత్రమే ఈ టూల్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమైందంటే ఆప్షన్ బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 7 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. ఓకే, నౌ లెట్ us go for the next question. Let us answer question number 8. Okay, so ఇక్కడ మనకి ఏమని చూడండి, దట్ ఐ ఆమ్ ఇన్ డాష్, ఐ ఆమ్ ఇన్ ఫ్రేమ్, I am in custody of my thoughts, I am in structure of my thoughts, I am in charge of my thoughts, in charge of my thoughts. కాబట్టి మనకి ఇదంతా సో గుర్తుపెట్టుకుని మనకి ఏంటంటే ఇన్ చార్జ్ ఆఫ్ మనకి కలొకేషన్. రైట్, ఇన్ చార్జ్ ఆఫ్ ఇది మనకి ఏంటి, కలొకేషన్. అంటే నా థాట్స్ని, నా యాక్షన్స్ని, నా ఎమోషన్స్ని నేను కంట్రోల్ చేయగలిగితే దాన్ని ఏమంటాము, ఇన్ చార్జ్ ఆఫ్ సంథింగ్ అంట. కాబట్టి ఇన్ చార్జ్ ఆఫ్ మనకి కలొకేషన్. కాబట్టి కలొకేషన్ అంటే మీనింగ్ ఏంటంటే కొన్ని వర్డ్స్ అనేవి ఎప్పుడు కూడా కలిపి వస్తాయి. సో దాన్ని ఏమంటామంటే కలొకేషన్ అంటాం. కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్కి మన ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఇన్ చార్జ్ ఆఫ్ సంథింగ్. సో దట్ ఈస్ వై, సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 8 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 9. Okay, సో ఐ ఆమ్ విల్లింగ్ టు డూ సమ్ సింపుల్ ఎక్సర్సైజ్ అనే డాష్ బేసిస్. మనకి ఏం రావచ్చు, అనే డైలీ బేసిస్ అని చెప్పొచ్చు. అలాంటి వర్డ్ ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్. రైట్, అనే టెంపరీ బేస్ మనకి ఇక్కడ పాజిటివ్గా మాట్లాడుతున్నాం, నెగిటివ్గా మాట్లాడుతున్నాం, పాజిటివ్గా మాట్లాడుతున్నాం. నేను నా యాక్షన్స్కి రైట్, సో ఇన్ఛార్జ్గా ఉండాలంటే నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలా, డైలీగా ప్రాక్టీస్ చేయాలా, టెంపరీగా ప్రాక్టీస్ చేయాలా. సో టెంపరీగా కాదు, మనకి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి మనకి టెంపరీ రాదు, ఏముందో మనకి రెగ్యులర్. సో రెగ్యులర్ అనొచ్చు, లేదంటే డైలీ అనొచ్చు. అనే డైలీ బేసిస్ అనొచ్చు, అనే రెగ్యులర్ బేసిస్ అనొచ్చు. కాబట్టి మనకి ఏమైందంటే ఆన్సర్ సో బి అవుతుంది. రైట్, నెక్స్ట్ మనకి ఏమవుతుంది చూడండి, స్టిమ్యులెంట్ అవ్వదు, ఇంకేమవుతుంది మనకి లీగల్ బేసిస్. రైట్, మనకి ఎక్కడైనా సరే లీగాలిటీ గురించి మాట్లాడుతున్నామా, రూల్స్ గురించి మాట్లాడుతున్నామా, నో. కాబట్టి మనకి లీగల్ బేసిస్ రాదు. నెక్స్ట్ మనకి ఏముంది, స్టిమ్యులెంట్. సో స్టిమ్యులెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ సబ్స్టెన్స్. స్టిమ్యులెంట్ మీనింగ్ ఏంటి, ఏ substance, okay, which encourages an activity. A substance which encourages an activity, దాన్ని ఏమంటామంటే స్టిమ్యులెంట్ అంటాం. అది కూడా మనకి రాదు, స్టిమ్యులెంట్ బేసిస్ రాదు, మనకి ఏమొస్తుంది, అనే రెగ్యులర్ బేసిస్. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 9 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 10. Okay, so directions చూడండి మనకి ఏమున్నాయో, select the most appropriate option to substitute the underlined segment in the given sentence. If there is no need to substitute it, select no improvement. అంటే మనకి ఇది ఏంటిది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్. ఓకే, let us
ఆన్సర్ దిస్ వన్. మనకి ఏముందో చూడండి, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ హియర్ హరి వోంట్ అటెండ్ ద ట్రైనింగ్. సో మనకి ఇచ్చింది మనకి ఏముంది చూడండి, యాజ్ లాంగ్ యాజ్. మనకి యాజ్ లాంగ్ యాజ్ మీనింగ్ మనకి ఏం చెప్పింది, మనకి డ్యూరింగ్ గురించి చెప్పేది, డ్యూరింగ్ అని రైట్, టైం పీరియడ్ గురించి చెప్పేది. ఇంకేం చెప్పేది మనకి అది, సో రైట్, సో ఉన్నంతకాలం దే ఆర్ వాళ్ళు ఇక్కడ ఉన్నంత కాలము హరి వోంట్ అటెండ్ ద ట్రైనింగ్, వాళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు హరి అటెండ్ కాడు, హరి సో ట్రైనింగ్కి అటెండ్ కాడు అని చెప్తున్నాను. కాబట్టి మనకి మీనింగ్ సరిపోయింది కదా, యాజ్ లాంగ్ యాజ్, సో ఆ పీరియడ్లో. కాబట్టి మనకి సో మీనింగ్ సరిపోయింది కాబట్టి ఇంకోటి ఏంటంటే మనకి సో కండిషన్ కూడా చెప్పొచ్చు అండి, కండిషన్ యాజ్ లాంగ్ యాజ్. మనకేంటి ఇక్కడ కండిషన్ కూడా చెప్పింది కాబట్టి కండిషన్ కూడా సరిపోయింది యాజ్ లాంగ్ యాజ్. ఇంకో పాయింట్ ఏంటి, మనకి ఎప్పుడు కూడా యాజ్ వచ్చిందంటే యాజ్ దేంతో ఫినిష్ అవ్వాలి, యాజ్తోనే ఫినిష్ అవ్వాలి. మధ్యలో ఏం రావాలి, యాడ్జెక్టివ్ రావచ్చు, యాడ్వర్బ్ రావచ్చు. మనకి ఏమొచ్చింది, యాడ్జెక్టివ్ ప్లేస్లో లాంగ్ వచ్చింది కాబట్టి యాజ్ లాంగ్ యాజ్. అన్ని సరిపోయినా కదా, అన్ని పాయింట్స్ సరిపోయినాయి కాబట్టి మనకి ఏంటి, సో ఎర్రర్ ఏమీ లేదు కాబట్టి ఆన్సర్ ఏమైందంటే నో ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి మనకి క్వశ్చన్ నెంబర్ 10కి ఆన్సర్ ఏమవుద్ది, నో ఇంప్రూవ్మెంట్ రైట్. లెట్ us go for the next question. Let us answer question number 11. ఓకే, మనకి ఏమడిగాడు చూడండి, మనకి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ రైట్. ఇచ్చిన వర్డ్ మనకి ఏముందంటే క్లౌడీ. సో నార్మల్గా క్లౌడీ అంటే మీనింగ్ ఏంటి, క్లియరా అన్క్లియరా, అన్క్లియర్ అండి రైట్. సో క్లౌడీ అంటే మీనింగ్ ఏంటంటే అన్క్లియర్. ఈ అన్క్లియర్కి నేను కొన్ని సినోనిమ్స్ చెప్తాను రైట్. ఈ అన్క్లియర్ని మనం ఏమనొచ్చు అంటే నెబ్యులస్ అని కూడా అనొచ్చండి, నెబ్యులస్. ఓకే, ఇంకేమనొచ్చు అంటే వేగ్, VAGUE, వేగ్ అనొచ్చండి రైట్. ఇంకేమనొచ్చు అంటే ఇండెఫినెట్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు మనం, ఇండెఫినెట్. ఈ వర్డ్స్ కూడా మనకి అన్క్లియర్, అన్ని కూడా మనకి ఏంటి అన్క్లియర్. అదేవిధంగా అంబిగ్వస్ అనొచ్చు. ఏమనొచ్చు మనం, అంబిగ్వస్. సో అంబిగ్వస్ అనొచ్చు, అన్క్లియర్ అనొచ్చు, నెబ్యులస్ అనొచ్చు, వేగ్ అనొచ్చు, ఇండెఫినెట్ అనొచ్చు. అదేవిధంగా హేజీ అని కూడా అనొచ్చు అండి, హేజీ. ఇవన్నీ కూడా మనకి ఏంటి అన్క్లియరే, గుర్తుపెట్టుకున్నాండి. హేజీ అనొచ్చు, అంబిగ్వస్ అనొచ్చు, అన్క్లియర్ అనొచ్చు, నెబ్యులస్ అనొచ్చు, వేగ్ అనొచ్చు. ఇక్కడ వేగ్ అన్నప్పుడు VA వస్తుందండి రైట్. అలా కాకుండా మనకి ఇంకో స్పెల్లింగ్ కూడా ఉంటుంది, అదేంటంటే VO. సో VOGUE, వోగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్యాషన్ గురించి మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తాం, ఫ్యాషన్. సో ఓగ్ అంటే మనకంటే ఫ్యాషన్ గురించి మాట్లాడేటప్పుడు ఓగ్ అంటాం రైట్. కాబట్టి మనకి ఈ వర్డ్స్ గుర్తుండాలి రైట్. ఏంటో వర్డ్స్, హేజీ, అంబిగ్వస్, అన్క్లియర్, సో నెబ్యులస్, వేగ్ అండ్ ఇండెఫినెట్ రైట్. సో మనకి అడిగింది మనకి ఏంటి యాంటనమ్. వీటికి యాంటనమ్ అంటే మనకి ఏమైంది, క్లియర్ అనే మీనింగ్ రావాలి. ఏం రావాలి మనకి, క్లియర్. ఇప్పుడు మనం చూద్దాం. సో క్లియర్ అనే మీనింగ్ ఎక్కడ ఉందో రైట్. మనకి వేగ్ అంటే మనకి ఏమైంది, సినోనిమ్ అయింది. వేగ్ అంటే మనకి ఏమైంది, సినోనిమ్. కానీ మనకి అడిగింది ఏంటి, యాంటనమ్ కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది, క్లౌడీ అంటే మనకి ఏంటి, ఇండెఫినెట్. ఇది కూడా ఏమైంది, సినోనిమ్ అవుతుంది. కానీ మనకి కావాల్సిన మనకి ఏంటి, యాంటనమ్. కాబట్టి ఇది కూడా మనం తీసుకోలేము. నెక్స్ట్ మనకి ఏముంది, ట్రాన్స్పరెంట్. మనకి ట్రాన్స్పరెంట్కి ఆపోజిట్ మనకి ఏంటి, ఒపాక్. ట్రాన్స్పరెంట్కి ఆపోజిట్ మనకి ఏంటి, ఒపాక్. నార్మల్గా ఒపాక్ అంటే ట్రాన్స్పరెంట్ మనం దేని గురించి మాట్లాడుతామంటే ఒక సర్ఫేస్ యొక్క క్వాలిటీ గురించి మాట్లాడుతాం రైట్. ఏదైనా ఒక సర్ఫేస్ ఉందనుకోండి, ఆ సర్ఫేస్కి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి లైట్ పాస్ అవ్వకపోతే దాన్ని ఏమంటారు, ఒపాక్ అంటారు. లైట్ పాస్ అయితే దాన్ని ఏమంటామంటే ట్రాన్స్పరెంట్ అనమాట. అలా లైట్ పాస్ అవ్వాలంటే అది క్లియర్గా ఉండాలా, అన్క్లియర్గా ఉండాలా, క్లియర్గా ఉండాలి. కాబట్టి సో ఈ క్లౌడీకి ఆపోజిట్గా మనం ఏం తీసుకోవచ్చు అంటే ట్రాన్స్పరెంట్ అనే వర్డ్ని తీసుకోవచ్చు. కాబట్టి ఆపోజిట్ ఏమవుతుంది మనకి, ట్రాన్స్పరెంట్. రిమైనింగ్ మనకి ఏముంది, మర్కీ. సో మర్కీ అంటే దీన్ని ఎలా చదువుతారంటే తెలుగులో చదవండి రైట్. న్యూమోనిక్ చెప్తా చూడండి. న్యూమోనిక్ అంటే మెమరీ ట్రిక్ అండ్ రైట్. ఈ మర్కీని మనం తెలుగులో చదివితే ఏమైంది, MURKY, మురికి అయితే ఏమవుతుంది మనకి, మురికి. నార్మల్గా తెలుగులో మురికి అంటే దాన్ని ఏమంటాం, డర్టీ అంటామండి. ఏమంటాం మనం, డర్టీ. ఇదొక మీనింగ్. ఇంకో మనకి ఏంటి, డర్టీని ఏమనొచ్చు మనం, అన్క్లియర్ అని కూడా అనొచ్చు, అన్క్లియర్. సో అన్క్లియర్ అనొచ్చు, డర్టీ అనొచ్చు, అన్క్లియర్ అనొచ్చు, డర్టీ అనొచ్చు. కాబట్టి మర్కీ అయితే ఆన్సర్ కాదు కదా. ఎందుకు మనకు కావాల్సిన మనకి ఏంటి, యాంటనమ్. సినోనిమ్ అయితే మేబీ, బట్ యాంటనమ్ కాబట్టి డోంట్ గో ఫర్ మర్కీ. సో ఆబ్వియస్గా మనకి మర్కీ వాటర్స్ అంటారండి. మర్కీ వాటర్స్ అండ్ మీనింగ్ ఏంటంటే డర్టీ వాటర్స్. మర్కీ వాటర్స్ అండ్ మీనింగ్ ఏంటి, డర్టీ వాటర్స్. సో ఇలా చూసుకున్నా కానీ మనకి మర్కీ అనే వర్డ్ ఆన్సర్ కాదు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, ట్రాన్స్పరెంట్. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 11. అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ B. Now let us go for the next question. Let us answer question number 12. Okay, so question number 12 మనకి ఏముందో చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్కి ఏం కావాలి, ప్యాసివ్ ఫామ్ కావాలి రైట్. మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ తెలిసిందే కదా రైట్. నార్మల్గా మనకి ఎప్పుడైనా సరే ప్యాసివ్ వాయిస్ చేసేటప్పుడు, ఓకే, ప్యాసివ్ వాయిస్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి రైట్. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ప్యాసివ్ వాయిస్లో, ఓకేనా. సో ప్యాసివ్ వాయిస్లో ఆల్వేస్ మనకి ఏం రావాలంటే B ఫామ్ ప్లస్ V3 రావాలి, ఓకేనా. ప్యాసివ్ వాయిస్లో ఆల్వేస్ మనకి ఏం రావాలి, B ఫామ్ ప్లస్ V3. ఆల్వేస్ ఏం రావాలి, B ఫామ్ ప్లస్ V3 రైట్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకు ఒకవేళ యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో కూడా క్వశ్చనే ఉండాలి. యాక్టివ్ వాయిస్లో స్టేట్మెంట్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో కూడా స్టేట్మెంటే ఉండాలి. అది మారిపోకూడదు, ఓకేనా. సో మనకి యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో కూడా క్వశ్చనే ఉండాలి. యాక్టివ్ వాయిస్లో స్టేట్మెంట్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో కూడా స్టేట్మెంటే ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, మనకి టైం అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వకూడదు, నో చేంజ్.
టైం అనేది మనకి ఏం కాకూడదు, చేంజ్ కాకూడదు. అంటే యాక్టివ్ వాయిస్లో ప్రెజెంట్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో కూడా ప్రెజెంటే ఉండాలి, యాక్టివ్ వాయిస్లో పాస్ట్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో కూడా పాస్టే ఉండాలి, యాక్టివ్ వాయిస్లో ఫ్యూచర్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో కూడా ఫ్యూచరే ఉండాలి. అప్పుడు దాన్ని టైం నో చేంజ్ అంటాం, రైట్. కాబట్టి మనకి ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, రైట్. మనకి ఇచ్చింది మనకి ఏముందో చూడండి, శీతల్ మైట్ హ్యావ్ మిస్ప్లేస్డ్ మోహన్స్ వాలెట్ ఇన్ దేర్ రష్ అన్నప్పుడు మనకి ఏం చేస్తామంటే దీన్ని ఫస్ట్ ఏం చేద్దాం, బ్రేక్ చేద్దాం, రైట్. మనకి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చేసేటప్పుడు మనకి ఏం చేయాలి, సబ్జెక్ట్ని వర్బ్ని ఆబ్జెక్ట్ని సెపరేట్ చేయగలగాలి. మనం కూడా ఇదే చేద్దాం, రైట్. ఇది మనకి సబ్జెక్ట్ మనకి ఏముంది, శీతల్, ఇది మనకి సబ్జెక్ట్, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది చూడండి, మైట్ హ్యావ్ మిస్ప్లేస్డ్, ఇది మనకి ఏమవుతుంది, వర్బ్. సో సబ్జెక్ట్ వర్బ్. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, మోహన్స్ వాలెట్ ఇన్ దేర్ రష్. సో ఇక్కడ మనకి మోహన్స్ వాలెట్ ఏమైందంటే ఆబ్జెక్ట్, ఓకేనా. మోహన్స్ వాలెట్ ఏమైంది మనకి ఆబ్జెక్ట్. ఇదంతా మనకి ఏంటంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, రైట్. ఇన్ దేర్ రష్ అనేది మనకి ఏంటి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, రైట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేసేటప్పుడు మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం ఏం చేంజ్ చేయం, కాబట్టి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేస్తుంది, కాబట్టి దాన్ని మీరు ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు, రైట్. సో మీరు చేంజ్ చేయాల్సిందంతా ఏంటంటే సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్స్ వీటిని మాత్రమే మీరు చేంజ్ చేయాలి, రైట్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచేయండి, నో ప్రాబ్లం, రైట్. ఇప్పుడు మనం చూద్దాం, మనకి ఏమైంది, సో మనకి ఇందులో కన్సిడర్ చేయాల్సింది మనకి ఏంటంటే వర్బ్. ఈ వెర్బ్లో మనకి ఏముందంటే మైట్ అనేది మోడల్ వర్బ్, రైట్. హ్యావ్ అనేది మనకి ఏంటి, హ్యావ్, రైట్. హ్యావ్ ఫార్మ్స్, రైట్. V3. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. మనకి ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్లో, ఓకే, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చెప్తాను, రైట్. సో యాక్టివ్ వాయిస్ మనకి ఎప్పుడైనా సరే హ్యావ్ ప్లస్ V3 వచ్చింది అనుకోండి, హ్యావ్ ప్లస్ V3, ఓకే. సో మనకి ప్యాసివ్ వాయిస్లో ఏం రావాలి, హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 గుర్తుపెట్టుకోండి, రైట్. యాక్టివ్ వాయిస్లో మనకి హ్యావ్ ప్లస్ V3 వస్తే ప్యాసివ్ వాయిస్లో మనకి ఏం రావాలి, హ్యావ్ ప్లస్ బీన్ BEEN బీన్ ప్లస్ V3. ఒకవేళ మనకి హ్యావ్ ప్లస్ V3కి ముందు మోడల్ వెర్బ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా సేమ్ మోడల్ వెర్బ్ వచ్చేస్తుంది, అంతే, మనకి ఏం లేదు. కాబట్టి మోడల్ వెర్బ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 వస్తే ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది, మోడల్ వెర్బ్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3. అంటే మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ మైట్ హ్యావ్ మిస్ప్లేస్డ్ కూడా మనకి ఏం కన్సిడర్ చేయాలంటే మైట్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేయాలి, మోడల్ వెర్బ్ మనం చేంజ్ చేయకూడదు. మైట్ యాక్టివ్ వాయిస్లో మైట్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో కూడా మైటే, యాక్టివ్ వాయిస్లో మే ఉంటే ప్యాసివ్ వాయిస్లో కూడా మేనే. ఎందుకు మనం ఏం చేంజ్ చేయకూడదు, టైం చేంజ్ చేయకూడదు. మే ఉంటే మే V1, మైట్ ఉంటే మైట్ V2. కాబట్టి మైట్ అనేది మనం చేంజ్ చేయకూడదు, యాజ్ ఇట్ ఈస్గా మైట్ వచ్చేయాలి. నెక్స్ట్ మనకి ఏముంది, హ్యావ్ ప్లస్ V3. హ్యావ్ ప్లస్ V3 ఏమైపోవాలి, హ్యావ్ బీన్ ప్లస్ V3 అయిపోవాలి. కాబట్టి ఎందుకు బీన్ ప్లస్ V3 ఎందుకు కావాలంటే మనకి ప్యాసివ్ వాయిస్ ఏం రావాలి, మనకి బీ ఫార్మ్ ప్లస్ V3 రావాలి. బీ ఫార్మ్ ప్లస్ V3 అంటే మనకి ఏంటి, బీన్ ప్లస్ V3. బీన్ మాత్రమే ఎందుకు తీసుకున్నామంటే హ్యావ్ తర్వాత ఆల్వేస్ మనకి ఏం రావాలి, V3 రావాలి. V3 అంటే మనకి బీ ఫార్మ్స్లో V3 ఏముంది, బీన్, అంతే కదా. మనకి యామ్ ఈజ్ ఆర్ అనే మనకి V1, వర్ అనేవి V2, బీన్ అనేది V3, బీయింగ్ అనేది మనకి ఏంటి V4. కాబట్టి ఆబ్వియస్గా మనకి ఏం రావాలంటే హ్యావ్ బీన్ ప్లస్ V4 రావాలి, హ్యావ్ బీన్ ప్లస్ V3 రావాలి. అప్పుడు ఏమైందంటే సో మైట్ హ్యావ్ బీన్ మిస్ప్లేస్డ్, మైట్ హ్యావ్ బీన్ మిస్ప్లేస్డ్. కాబట్టి ఎక్కడైతే మనకి మైట్ హ్యావ్ బీన్ మిస్ప్లేస్డ్ ఉంటుందో అదే మన ఆన్సర్, రైట్. మనం చూద్దాం, మనకి ఏముందో, మైట్ హ్యావ్ బీన్ మిస్ప్లేస్డ్ ఒక పాసిబిలిటీ. ఇక్కడ మనకి ఏముంది, మే మనకి ఏమనుకున్నాం, టైం అనేది నో చేంజ్, కాబట్టి మైట్ అనేది మే చేయకూడదు, పాస్ట్ మనం ప్రెజెంట్ చేయకూడదు. కాబట్టి ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏముంది, మైట్ ఉంది, కానీ తర్వాత ఏముందంటే బీ ఉంది, కానీ మనకి ఏం రావాలి, మనకి హ్యావ్ వచ్చింది కాబట్టి హ్యావే రావాలి, బీ రాకూడదు, ఓకే. కాబట్టి ఇక్కడ బీ రాకూడదు, కాబట్టి మనకి ఏముంది, సో మైట్ హ్యావ్ బీన్ మిస్ప్లేస్డ్, మైట్ హ్యావ్ బీన్ మిస్ప్లేస్డ్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ A. So that is the reason for question number 12. Our answer is what? Option A. Okay. Let us go for the next question. Let us answer question number 13. Okay. So question number 13 మనకి ఏముందో చూడండి. Given below are 4 jumbled sentences. Out of the given options, select the one that gives their correct order. అంటే మనకి ఏంటివి పారా జంబుల్స్ క్వశ్చన్స్ అండ్, రైట్. సో ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేవి ఆర్డర్లో లేవు, మనం వాటిని ఏం చేయాలి, ఆర్డర్లో అరేంజ్ చేసి ఆ సీక్వెన్స్ని ఆన్సర్గా తీసుకోవాలి, ఓకే. లెట్ us do that, రైట్. మనకి ఏ చూద్దాం. ఏలో మనకి ఏముందో చూడండి. దో జాన్ ఫౌండ్ నన్, హీ వాజ్ నాట్ రెడీ టు గివ్ ఇన్, ఓకే. సో జాన్ అంటే ఈ జాన్ ఎవరో మనకు తెలియదు కాబట్టి మనం ఏదో మనం స్టార్ట్ చేయలేం, రైట్. సో హీ వాజ్ నాట్ రెడీ టు గివ్ ఇన్ అన్నా లేదంటే గివ్ అప్ అన్నా, గివ్ ఇన్ అన్నా గివ్ అప్ అన్న మీనింగ్ ఏంటంటే లీవ్ సంథింగ్ లేదంటే ఈల్డ్ అంటాం, గివ్ అప్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి ఏ అనేది మనకి స్టార్ట్ చేయలేం, రైట్. ఎందుకంటే మనకి ఆ జాన్ ఎవరో తెలియదు కాబట్టి ఏదో స్టార్ట్ చేయలేం. నెక్స్ట్ మనం చూడండి ఏముందో, హీ కంటిన్యూడ్ ద సెర్చ్ టిల్ నూన్. సో హీ అంటే ఎవరు, ఇక్కడ మనకి జాన్, అంతే కదా. మరి ఇప్పటివరకు మనకు వచ్చిన ఒకే ఒక నౌన్ ఎవరు, జాన్. కాబట్టి హీ కంటిన్యూడ్ ద సెర్చ్ టిల్ నూన్ అంటే సో దో జాన్ ఫౌండ్ నన్ అంటే ఎవరిని ఫైండ్ చేయలేకపోయినా కానీ సో నాట్ రెడీ టు గివ్ ఇన్ అంటే గివ్ అప్, వదిలేయడానికి ఇష్టపడక ఏం చేశాడు వాడు, సో నూన్ వరకు సో ట్రై చేశాడు. కాబట్టి మనకి ఏ తర్వాత ఏం రావచ్చు అంటే బి రావచ్చు, ఎందుకంటే నౌను ప్రొనౌన్, రైట్. సో ఈవెన్ దో ఫౌండ్ అంటే ఎవరిని ఫైండ్ చేయలేకపోయినా కానీ సెర్చ్ చేసినా కానీ ఎవరు దొరకలేదు, అయినా కానీ వదిలేశాడా, లేదు, కంటిన్యూగా సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎప్పటి వరకు, నూన్ వరకు. కాబట్టి ఏ తర్వాత ఏం రావాలి మనకి, సో బి రావాలి. ఏ తర్వాత ఏం రావాలి, బి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం, రైట్.
సో జాన్ వాంటెడ్ టు హ్యావ్ ఏ బిగ్ వెల్ డగ్. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ టైం మనం ఏం చేసాము, జాన్ గురించి చెప్తున్నాం, రైట్. వాంటెడ్ టు హ్యావ్ ఏ బిగ్ వెల్ డగ్. సో ఒక పెద్ద బావిని తవ్వించాలనుకున్నాడు, ఒక పెద్ద బావిని తవ్వించాలనుకున్నాడు. కాబట్టి మనకి దేంతో స్టార్ట్ అవ్వాలి, సీతో స్టార్ట్ అవ్వాలి. సీతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఏ డీతో స్టార్ట్ కాదు కాబట్టి ఏ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏమైనా చూడండి, హీ సెర్చ్డ్ అరౌండ్ ఫర్ వర్కర్స్. కాబట్టి జాన్ వచ్చి మనకి ఏమొచ్చింది, హీ మనకి ఏంటి, ప్రొనౌన్. సో నౌను ప్రొనౌన్ కాబట్టి మనకి ఏం రావాలి, సీ తర్వాత ఏం రావాలి, డి. ఒక పెద్ద బావిని తవ్వించుదాం అనుకున్నాడు, అందుకోసం ఏం చేశాడు, హీ సెర్చ్డ్ అరౌండ్ ఫర్ వర్కర్స్ కోసం సెర్చ్ చేశాడు. ఎలాంటి వర్కర్స్ అంట, హూ వుడ్ డూ ద జాబ్ ఫర్ హిమ్ వితౌట్ పే. సో డబ్బులు ఇవ్వకుండా ఎవరైతే ఫ్రీగా వర్క్ చేస్తారో అలాంటి వాళ్ళ కోసం సెర్చ్ చేశాడంట. మరి దొరికారా, దొరకలేదు. దొరకపోయినా ఏం చేశాడు, కంటిన్యూగా సెర్చ్ చేశాడు. కాబట్టి మనకి ఫస్ట్ మనకి ఏం రావాలి, సిడి రావాలి, తర్వాత ఏం రావాలి, ఏబి. సిడి ఏబి కాబట్టి ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ డి. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 13 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సో డి. లెట్ us start question number 14. ఓకే, క్వశ్చన్ నెంబర్ 14 ఏముందో చూడండి. సెలెక్ట్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. అంటే మనకి ఇచ్చింది మనకి ఏముంది, డైరెక్ట్ స్పీచ్లో ఉంది, మనం ఏం తీసుకోవాలి, ఇండైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ తీసుకోవాలి. ఓకేనా. సో మనకి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పటికి మనకి ఏం అబ్జర్వ్ చేయాలి, మనకి రిపోర్టింగ్ వర్బ్ అనేది ఎందులో ఉందో అబ్జర్వ్ చేయాలి, రైట్. మనకి రిపోర్టింగ్ వర్బ్ ఎందులో ఉందో చూడండి, ద స్టోర్ కీపర్ ఆస్క్డ్. ఓకే, సో స్టోర్ కీపర్ సబ్జెక్ట్, రిపోర్టింగ్ వర్బ్ మనకి ఏముంది, ఆస్క్డ్ ఎందులో ఉంది మనకి, V2 అంటే పాస్ట్లో ఉంది కదా. ఎప్పుడైనా సరే మనకి రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్లో ఉంటే అక్కడ మనకి ఏముంటుందంటే బ్యాక్ షిఫ్ట్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి, బ్యాక్ షిఫ్ట్. ఓకే, రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్లో ఉంటే మనకి అక్కడ ఏముంటుంది, బ్యాక్ షిఫ్ట్. బ్యాక్ షిఫ్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రెజెంట్ టెన్సెస్ అన్నీ ఏమైపోతాయి, పాస్ట్ టెన్సెస్ అయిపోతాయి. పాస్ట్ టెన్సెస్ అన్నీ ఏమైపోతాయి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్ అయిపోతాయి. దాన్ని ఏమంటామంటే మనం బ్యాక్ షిఫ్ట్. టైం అనేది వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి సో ప్రెజెంట్ ఏమైపోవాలి, పాస్ట్ అయిపోవాలి, పాస్ట్ ఏమైపోవాలి, పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోవాలి. కాబట్టి మనకి డైరెక్ట్ స్పీచ్ మనకి ఏముంది చూడండి, డిడ్ యూ సీ అన్నప్పుడు మనకి ఏంటి, మనకి పాస్ట్, సింపుల్ పాస్ట్ కదా. డిడ్ వచ్చింది కాబట్టి మనకి ఏంటి, సింపుల్ పాస్ట్, రైట్. కాబట్టి డైరెక్ట్ స్పీచ్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి అక్కడ బ్యాక్ షిఫ్ట్ రావాలి. కాబట్టి బ్యాక్ షిఫ్ట్ ఎందుకు రావాలి, రిపోర్టింగ్ వర్బ్ అనేది ఆస్క్ ఉంది కాబట్టి. సో మనకి ఏం రావాలి, పాస్ట్కి పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది, రైట్. కాబట్టి ఆప్షన్ మనకి ఏ టెన్స్ రావాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. ఏం రావాలి మనకి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే మనకి ఏముండాలి, హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. ఏముండాలి మనకి, హ్యాడ్ ప్లస్ V3 ఉంటే దీన్ని ఏమంటాం మనం, పాస్ట్ పర్ఫెక్ట్. అంటే మనకి డైరెక్ట్ స్పీచ్లో V2 ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మనకి ఏముండాలి, హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. ఇక్కడ మనకి డిడ్ అనేది V2 కాబట్టి ఆప్షన్లో మనకి ఏముండాలి, హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. ఇప్పుడు ఆప్షన్స్ అబ్జర్వ్ చేద్దాం, రైట్. ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ సీన్, సీ సా సీన్ కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 కాబట్టి పాసిబిలిటీ. నెక్స్ట్ ఏముంది, హీ సా అన్నప్పుడు మనకి ఏంటిది, V2 కానీ మనకి ఏం రావాలి, ఇండైరెక్ట్ స్పీచ్లో సో హ్యాడ్ ప్లస్ V3 రావాలి. కాబట్టి ఆప్షన్ బిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఏమొచ్చింది, సో V2 వచ్చింది, మనకి ఏం రావాలి, హ్యాడ్ ప్లస్ V3 రావాలి. నెక్స్ట్ మనం చూద్దాం, రైట్. ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది, సీలో కూడా హీ సా, అగైన్ సా మనకి ఏంటి, V2 రాకూడదు, మనకి ఏం రావాలి, హ్యాడ్ ప్లస్ V3 రావాలి, రైట్. కాబట్టి మనకి సీన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు మిగిలింది మనకి ఏముందో చూడండి, ద స్టోర్ కీపర్ ఆస్క్డ్ ద సెక్యూరిటీ ఇఫ్ హ్యాడ్ హీ సీన్. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే హ్యాడ్ వచ్చింది, సీన్ అంటే హ్యాడ్ ప్లస్ V3 అంటే పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కూడా మనకి డైరెక్ట్ స్పీచ్లో కానీ క్వశ్చన్ ఉంటే, ఓకే, డైరెక్ట్ స్పీచ్లో కానీ మనకి క్వశ్చన్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా మనకి ఇండైరెక్ట్ స్పీచ్ మనకి ఏముండకూడదు అంటే క్వశ్చన్ ఉండకూడదు. అదేమైపోవాలంటే స్టేట్మెంట్ అయిపోవాలి. ఏమైపోవాలి మనకి, స్టేట్మెంట్, రైట్. ఇక మనకి డైరెక్ట్ స్పీచ్, రైట్. సో డైరెక్ట్ స్పీచ్లో మనకి క్వశ్చన్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఏమైపోవాలి మనకి, స్టేట్మెంట్ అయిపోవాలి, రైట్. అదే వాయిస్ తీసుకున్నాం అనుకోండి, రైట్. వాయిస్లో మనకి యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో క్వశ్చనే ఉంటుంది, యాక్టివ్ వాయిస్లో స్టేట్మెంట్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో స్టేట్మెంటే ఉంటుంది, అక్కడ మారదు. కానీ స్పీచ్కి వచ్చేసరికి డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్కి ఏమైపోవాలి, అది స్టేట్మెంట్ అయిపోవాలి, రైట్. క్వశ్చన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము, నార్మల్గా మనకి హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, ఓకే, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉంటే ఏంటది, క్వశ్చన్. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉంటే ఏంటది, క్వశ్చన్. అలా కాకుండా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఉంటే మనకేంటి, స్టేట్మెంట్. గుర్తుపెట్టుకోండి, రైట్. సో హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉంటే క్వశ్చన్, అదే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఉంటే స్టేట్మెంట్. కాబట్టి డైరెక్ట్ స్పీచ్ మనకి క్వశ్చన్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్ ఏం రావాలి, స్టేట్మెంట్ అనేది ఎలా ఉండాలి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి క్వశ్చన్లో ఏమో చూడండి, డిడ్ మనకి ఏంటి, హెల్పింగ్ వర్బ్, యూ మనకి ఏంటి, సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కాబట్టి మనకి ఏంటి, క్వశ్చన్. కాబట్టి డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్ మనకి ఏం రావాలి, స్టేట్మెంట్ రావాలి, మనకి ఏం రావాలి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ రావాలి. కానీ ఇక్కడ మనకి ఏముందో చూడండి, ఇక్కడ హ్యాడ్ సీన్ ఏమొచ్చింది, ఇక్కడ హీ మనకి ఏంటి, సబ్జెక్ట్, హ్యాడ్ మనకి ఏంటి, హెల్పింగ్ వర్బ్, సరిపోయింది కదా, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్. కానీ ఇక్కడ చూస్తే మనకి ఏముంది,
హ్యాడ్ హీ, ఇక్కడ మనకి ఏమొచ్చింది హ్యాడ్ హీ. హ్యాడ్ మనకి ఏంటి హెల్పింగ్ వెర్బ్, హీ మనకి ఏంటి సబ్జెక్ట్. హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ వస్తే ఏమైపోతుంది, ఇది క్వశ్చన్ అయిపోద్ది. కానీ మనకి ఏం కావాలి, స్టేట్మెంట్ కావాలి. కాబట్టి ఆన్సర్గా దీన్ని తీసుకోలేము. అప్పుడు మిగిలింది మనకి ఏముంది, ఓన్లీ ఏ. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ. అప్పుడు ఏమవుతుంది చూడండి, ద షాప్ కీపర్ ఆస్క్డ్ ద సెక్యూరిటీ వెదర్ హీ హ్యాడ్ సీన్ ద టార్చ్ హీ హ్యాడ్ కెప్ట్ దేర్. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంకో పాయింట్ మనకి ఏముందంటే హియర్ ఉంది కదా, హియర్ ఏమైపోతుందంటే ఇండైరెక్ట్ స్పీచ్లో దేర్ అయిపోతుందండి, హియర్ దేర్. ఇంకో పాయింట్ ఏంటి మనకి, సో క్వశ్చన్లో ఎప్పుడు కూడా మనకి ఏమొస్తుందంటే, సో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అయితే మనకి ఇచ్చింది, మనకి ఎస్ఆర్ నో క్వశ్చన్ అయితే, ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే ఏమి లేదండి, ఆన్సర్ అనేది ఎస్ కానీ నో కానీ అయితే వాటిని ఏమంటాం మనం, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. రైట్, డైరెక్ట్ స్పీచ్ మనకి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వస్తే, ఇండైరెక్ట్ స్పీచ్ మనకి ఏమొస్తాయంటే ఇఫ్ కానీ వెదర్ కానీ వస్తాయి. ఏమొస్తాయి మనకి, ఇఫ్ కానీ వెదర్ కానీ. ఇక్కడ మనకి ఏమొచ్చింది, వెదర్ వచ్చింది కదా, కాబట్టి వెదర్ వచ్చింది. సో ఇంకో పాయింట్ మనకి ఏంటి, హీర్ ఏమైపోయింది, దేర్ అయిపోయింది. ఇంకా మనకి ఏమైంది, క్వశ్చన్ ఏమైపోయింది, స్టేట్మెంట్. అన్ని పాయింట్స్ సరిపోయినాయి. కాబట్టి ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 14 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. So let us answer question number 15. Okay, so directions ఏమున్నాయి చూడండి. Select the word which means the same as the group of words given. అంటే మనకి ఏమడిగాడు, మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఏమడిగాడు మనకి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఇప్పుడు చూద్దాం మనకి ఏమడిగాడు, పెయిన్లెస్ డెత్ గివెన్ టు పేషెంట్స్ టు రిలీవ్ సఫరింగ్. సఫరింగ్ లేకుండా మనకి చేసే పెయిన్లెస్ డెత్ని ఏమంటారు, రైట్. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయాల్సింది మనకి ఏంటంటే, సో పెయిన్లెస్ ఒకటి, డెత్ ఒకటి. నార్మల్గా డెత్కి రూట్ వర్డ్ మనకి ఏంటంటే, సో థెనేషియా ఉంటుందండి. ఏమంటాం మనం, థెనేషియా. సో థెనేషియా అనొచ్చు, లేదంటే MORT, మోట్ అంటే మార్చురీ అంటాం కదా, మోర్టల్ అంటాం కదా, ఇమ్మోర్టల్ అంటే మనకి ఏంటి, డెత్. అదేవిధంగా నిక్రో అన్న మీనింగ్ ఏంటంటే డెత్. వీటన్నిటికి మీనింగ్ ఏంటి, థెనేషియా అన్న, మోర్ట్ అన్న, నిక్రో అన్న మీనింగ్ ఏంటంటే డెత్ వస్తుందండి, డెత్. ఓకే, డెత్కి ఆపోజిట్ మనకి ఏంటి, లైఫ్. డెత్కి ఆపోజిట్ మనకి ఏంటి, లైఫ్. లైఫ్కి రూట్ వర్డ్స్ మనకి ఏమైతే అంటే బయో అవుతుంది. ఓకేనా, సో యానిమ్, రైట్, యానిమ్ అని చెప్పొచ్చు, ANIM, యానిమల్, ఇన్యానిమేటెడ్, యానిమేటెడ్ అంటాం కదా. అదేవిధంగా మనకి వివా ఆర్ వీటా. ఓకే, VIVA, వివా ఆర్ విటా. సో వీటిని ఏమంటాం మనం, లైఫ్కి రూట్ వర్డ్స్, రైట్. మనకి డెత్, లైఫ్ అండ్ డెత్, రైట్. సో ఇవి రూట్ వర్డ్స్. ఈ రూట్ వర్డ్ మనకి ఏమొచ్చింది, థెనేషియా. సో థెనేషియా మనకి ఏమనుకున్నాము, డెత్. కాబట్టి ఇక్కడ కూడా ఏముంది మనకి, డెత్. కాబట్టి ఎక్కడైతే థెనేషియా ఉంటుందో అది మనకి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, రైట్. ఎక్కడ ఉంది మనకి చూడ ఇక్కడ, సో థెనేషియా ఉందా, థెనేషియన్. ఇది కాకుండా మనకి ఇక్కడ ఏముంది, EU అంటే మీనింగ్ ఏంటంటే గుడ్ అండ్. EU మనకి ఏంటి, గుడ్. కాబట్టి EU అంటే గుడ్, థెనేషియా అంటే డెత్. కాబట్టి యూథనేషియా అంటే ఏమైందండి, గుడ్ డెత్. మనకి గుడ్ డెత్, బ్యాడ్ డెత్ కాకుండా వాటిని ఏమంటామంటే, సో పెయిన్ఫుల్ డెత్, పెయిన్లెస్ డెత్ అంటాము. మరి గుడ్ డెత్ అంటే పెయిన్లెస్ డెత్, పెయిన్ఫుల్ డెత్, పెయిన్లెస్ డెత్. కాబట్టి పెయిన్లెస్ డెత్ని మనం ఏమంటామంటే యూథనేషియా అంటామండి. సో దీన్నే ఇంకో వర్డ్ ఏమనొచ్చు అంటే మనం మెర్సీ కిల్లింగ్ అనొచ్చు. ఏమనొచ్చు, మెర్సీ కిల్లింగ్. సో ఈ మెర్సీ కిల్లింగ్ని ఏమంటారంటే తెలుగులో కారుణ్య హత్య అని కూడా అంటారండి, కారుణ్య హత్య. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. యూథనేషియా అంటే మనకి ఏమవుతుంది, మనకి సో పెయిన్లెస్ కిల్లింగ్. ఓకేనా, సో మెర్సీ కిల్లింగ్, దాన్ని ఏమంటాం మనం, కారుణ్య హత్య. ఇలా కాకుండా మనకి ఈ థెనేషియా పైన ఇంకొన్ని వర్డ్స్ ఉన్నాయి, రైట్. అవి ఏంటంటే మనకి క్యాకోథెనేషియా అన్నాం అనుకోండి, క్యాకోథెనేషియా. ఓకే, క్యాకోథెనేషియా అంటే మీనింగ్ ఏంటంటే, జాతక అబ్జర్వ్ మనకి ఏమొచ్చింది, క్యాకో అంటే బ్యాడ్ అండి. EU అంటే ఏమనుకున్నాం మనం, గుడ్ అనుకున్నాం కదా. క్యాకో అంటే బ్యాడ్, థెనేషియా అంటే మనకి ఏంటి, డెత్. బ్యాడ్ డెత్ ఉంటుందా, సో బ్యాడ్ డెత్ని ఏమంటామంటే పెయిన్ఫుల్ డెత్ అంటాం. ఏమంటాం మనం, పెయిన్ఫుల్ డెత్. ఓకే, సో పెయిన్ఫుల్ డెత్ అయితే ఏమైంది, క్యాకోథెనేషియా. పెయిన్ఫుల్ డెత్ అయితే ఏమవుతుంది, క్యాకోథెనేషియా. పెయిన్లెస్ డెత్ ఏమవుతుంది మనకి, యూథనేషియా. సో యూథనేషియా అంటే పెయిన్లెస్ డెత్, క్యాకోథెనేషియా అంటే పెయిన్ఫుల్ డెత్. ఓకే, దీన్నే దుర్మరణం అని కూడా అనొచ్చు, రైట్. ఇది కాకుండా మనకి ఇంకో వర్డ్ తీసుకున్నాం అనుకోండి, అది ఏమైందంటే ఎథనేషియా. ఏమైంది మనకి, ఎథనేషియా అంటే మనకి ఏమైతే చూడండి, మనకి అథీస్ట్ అంటే ఎవరు, సో గాడ్ అంటే నమ్మని వాడిని ఏమంటాం, అథీస్ట్ అంటాం. థీయిస్ట్ అంటే నమ్మేవాడు, అథీస్ట్ అంటే నమ్మనివాడు. కాబట్టి ఏ యాడ్ చేస్తే ఏమైపోతుంది, నాట్, నో అని అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా థెనేషియా అంటే ఏంటి, డెత్. ఏ అంటే నో డెత్. సో చావే లేకపోతే దాన్ని ఏమంటాము, ఎథనేషియా అంటాం. మొత్తానికి సో యూథనేషియా అంటే పెయిన్లెస్ కిల్లింగ్, క్యాకోథెనేషియా అంటే పెయిన్ఫుల్ కిల్లింగ్, సో ఎథనేషియా అంటే సో నో డెత్ ఎట్ ఆల్. ఓకేనా, సో రైట్. సో యూథనేషియా అంటే పెయిన్లెస్ డెత్, క్యాకోథెనేషియా అంటే పెయిన్ఫుల్ డెత్, ఎథనేషియా అంటే నో డెత్ ఎట్ ఆల్. సో ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్. ఇప్పుడు రిమైనింగ్ వర్డ్స్ మనం చూద్దాం. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, యూథనేషియా ఈజ్ ద ఆన్సర్. నౌ లెట్ us discuss the remaining words. ఓకే, ఆన్సర్ వచ్చేసింది కాబట్టి ఆన్సర్ మనకి ఏంటి, యూథనేషియా. ఇప్పుడు రిమైనింగ్ వర్డ్ చూద్దాం, రైట్. సో యూఫమిజం అంటే ఇందులో కూడా మనకి ఏముంది, EU ఉందా, EU అంటే మనకి ఏంటి, గుడ్. సో యూఫమిజం అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ రాస్తాం చూడండి, రైట్. రీప్లేసింగ్ హార్ష్ వర్డ్స్ విత్ మైల్డ్ వర్డ్స్.
మైల్డ్ వర్డ్స్ ఆర్ గుడ్ వర్డ్స్. ఓకే, రీప్లేసింగ్ హార్ష్ వర్డ్స్ విత్ మైల్డ్ వర్డ్స్ ఆర్ గుడ్ వర్డ్స్, దాన్ని ఏమంటామంటే యూఫమిజం అంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రైట్, మనం ఇలా అన్నాం అనుకోండి. రైట్, డెడ్ అన్నాం అనుకోండి. హీఈస్ డెడ్ అని చెప్పడానికి హీఈస్ పాస్డ్ అవే అని చెప్పడానికి డిఫరెన్స్ ఉందా లేదా? పాస్డ్ అవే వినడానికి ఏం బాగుంటుంది? డెడ్ అనే దానికంటే పాస్డ్ అవే అంటే మనకి కొంచెం బాగుంటుందా లేదా? సో దాన్ని ఏమంటామంటే రీప్లేసింగ్ హార్ష్ వర్డ్స్ విత్ మైల్డ్ వర్డ్స్, దాన్ని ఏమంటాం మనం? యూఫమిజం అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, సో డెడ్ పాస్ట్ అవే కాకుండా సపోజ్ అలా అన్నాం అనుకోండి. రైట్, హ్యాండిక్యాప్డ్ అన్నాం అనుకోండి. హ్యాండిక్యాప్, సో హ్యాండిక్యాప్డ్ అనే దానికంటే మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు? మనం డిఫరెంట్లీ ఏబుల్డ్ అని చెప్పొచ్చా లేదా? డిఫరెంట్లీ ఏబుల్డ్. సో డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మనకి హ్యాండిక్యాప్డ్ అని చెప్పేదానికి బదులుగా మనం ఏం చెప్పొచ్చు అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అని చెప్పొచ్చు. వినడానికి డిఫరెంట్లీ ఏబుల్డ్ బాగుందా లేదా? సో అది రైట్. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను రైట్. ఇంకో ఎగ్జాంపుల్ మనకి ఎలా ఉందనుకోండి. సెకండ్ హ్యాండ్ అన్నాం అనుకోండి. సెకండ్ హ్యాండ్ కార్ అంటే అది వినడానికి అంత బాగోదండి, కానీ దాన్ని ఏమనొచ్చు అంటే మనం ప్రీ ఎంజాయ్డ్ అనొచ్చు. ఏమనొచ్చు మనం? ప్రీ ఎంజాయ్డ్. అంటే ఇప్పుడు మనకి వినడానికి బాగుందా లేదా? అంటే ఈ విధంగా వినడానికి బాగా లేని వర్డ్స్ని వినడానికి బాగా ఉండే వర్డ్స్తో రీప్లేస్ చేయడాన్ని ఏమంటామంటే యూఫమిజం అంటామండి. రైట్, నెక్స్ట్ మనకి ఏంటంటే జాతికి అద్భుతం మనకి ఏముంది? యుఫోరియా, యుఫోర్బియా. సో యుఫోరియా అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, దాన్ని ఏమంటాం మనం? యుఫోరియా అంటాం. రైట్, యుఫోర్బియా అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఒక రకమైన ప్లాంట్ అండ్ ప్లాంట్ని ఏమంటారంటే యుఫోర్బియా అంటారు. ఓకే, సో యుఫోరియా అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇలాంటిది మనకి యూఫోబియా ఉంటుందండి. యూఫోబియా అది కూడా మీకు గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది మనకేంటి? ఫోబియా, ఇది మనకేంటి? ఫోరియా, ఇది మనకేంటి? ఫోర్బియా. 3 డిఫరెంట్ వర్డ్స్. ఓకే, యూఫోబియా అంటే మనకి ఫోబియా అంటే మీనింగ్ ఏంటంటే ఫియర్. ఫోబియా అంటే మీనింగ్ ఏంటి? ఫియర్. ఈయూ అంటే మీనింగ్ ఏంటి మనకి? గుడ్. కాబట్టి యూఫోబియా అంటే ఏమైందంటే ఫియర్ ఆఫ్ హియరింగ్ గుడ్ న్యూస్. ఫియర్ ఆఫ్ హియరింగ్ గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్ వినడానికి భయపడితే దాన్ని ఏమంటామంటే యూఫోబియా అంటాం. రైట్, సో దీంతో మనకి ఈ వర్డ్స్ అయిపోయినాయి. రైట్, సో లెట్ us డిస్కస్ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, 16. లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 16. ఓకే, డైరెక్షన్స్ ఏమున్నాయి చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. So fill in the blanks, right? So people readily accept any dash of their leaders if supported by the media. Okay na? So people anta so accept cheyadaniki ready ga untaranta deni accept cheyadaniki. So wala leaders yokka ento leaders yokka concession, leaders yokka compromise, leaders yokka dispute, leaders yokka argument eppudu media gaani danni support chestadi. Ippudu మనం చూద్దాం. రైట్, మనకి ఏమంటున్నామంటే రెడీలీ యాక్సెప్ట్ అంటున్నాం. ఏమంటున్నాము? రెడీలీ యాక్సెప్ట్. సో యాక్సెప్ట్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి కన్సెషన్ తీసుకోలేము, ఎందుకంటే సో కాంప్రమైజ్ తీసుకోలేము, ఎందుకంటే రెండు కూడా సినోనిమ్సే. కన్సెషన్ అంటే మీనింగ్ ఏంటి? కాంప్రమైజ్. రైట్, సో యాక్సెప్ట్ కాంప్రమైజ్ అని చెప్పాము. కాంప్రమైజ్ యాక్సెప్ట్ చేయడాన్ని ఏమంటాము? కాంప్రమైజ్ అంటాం. మళ్ళీ ఇంకోసారి యాక్సెప్ట్ కాంప్రమైజ్ అని చెప్పాం. కాబట్టి యాక్సెప్ట్ ఎనీ కాంప్రమైజ్ అనలేము, యాక్సెప్ట్ ఎనీ కన్సెషన్ కూడా అనలేము, ఎందుకంటే కన్సెషన్ అంటేనే మీనింగ్ ఏంటి మనకి? కాంప్రమైజ్. కాబట్టి రెండు రావు. నెక్స్ట్ మనకి ఏముంది? డిస్ప్యూట్, ఆర్గ్యుమెంటా. సో యాక్సెప్ట్ దేన్ని యాడ్ చేస్తారు? డిస్ప్యూట్ని యాక్సెప్ట్ చేస్తారా? ఆర్గ్యుమెంట్ని యాక్సెప్ట్ చేస్తారా? ఆర్గ్యుమెంట్ని యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనం ఏం తీసుకోవాలంటే సో ఎనీ ఆర్గ్యుమెంట్. రైట్, సో people readily accept any argument of their leaders if supported by the media. So that is the reason for this question number 16. Our answer is what? Option D. Now let us go for the next question. Let us answer question number 17. Okay, so directions మనకి ఏమన్నాయో? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. రైట్, సో ఏమడిగాడు మనకి? యాంటోనిమ్ అంటే ఆపోజిట్ మీనింగ్ అడిగాడు. దేనికి అడిగాడు? ప్లకేట్. ఓకే, సో ప్లకేట్ అంటే మీనింగ్ ఏంటంటే టు మేక్ సమ్ వన్ కామ్. దీన్ని ఏమనొచ్చు అంటే మనం పాసిఫై అనొచ్చు, పాసిఫై. లేదంటే దీన్ని మనం మాలిఫై అనొచ్చు, మాలిఫై. లేదంటే దీన్ని మనం ఏమనొచ్చు అంటే మిటిగేట్ అనొచ్చు, మిటిగేట్. ఓకే, సో దీన్ని మనం ఏమనొచ్చు అంటే అల్లివియేట్ అనొచ్చు. సో దీన్ని ఏమనొచ్చు అంటే అప్పీజ్ అనొచ్చు. దీన్ని మనం ఏమనొచ్చు అంటే అల్లే అనొచ్చు. సో దీన్ని ఏమనొచ్చు అంటే సూద్ అనొచ్చు. వీటిలో ఏదైనా కానీ మనకి సినోనిమ్ అవుతుంది. రైట్, సో ఇప్పుడు చూడండి మనకి ప్లకేట్ అంటే రైట్ మనకి ఏముంది? ప్రొపిషియేట్ అన్నా, అప్పీజ్ అన్నా, కన్సిలియేట్ అన్నా ఇవన్నీ మనకి ఏంటంటే పాసిఫై సినోనిమ్స్ అండి. ఓకేనా, సో ప్రొపిషియేట్ అన్నా, అప్పీజ్ అన్నా, కన్సిలియేట్ అన్నా ఇవన్నీ కూడా మనకి ఏమైతాయి అంటే ఈ ప్లకేట్కి సినోనిమ్స్. కానీ మనకి అడిగింది ఏంటి? యాంటోనిమ్. కాబట్టి ఇది సినోనిమ్ కాబట్టి ఎలిమినేట్ చేయండి, సినోనిమ్ కాబట్టి ఎలిమినేట్ చేయండి, సినోనిమ్ కాబట్టి ఎలిమినేట్ చేయండి. మిగిలింది మనకి ఏంటి? ఎన్రేజ్. ఎన్రేజ్ అంటే మీనింగ్ ఏంటి? రేజ్ ఉందో లేదా? రేజ్. సో టు మేక్ సమ్ వన్ యాంగ్రీ. ఓకే, ఎన్రేజ్ అండ్ మీనింగ్ ఏంటి? టు మేక్ సమ్ వన్ యాంగ్రీ. సో ఎవరైనా సరే కోపంగా చేయడాన్ని ఏమంటామంటే ఎన్రేజ్ అంటాం. కాబట్టి ఆబ్వియస్గా ప్లకేట్కి యాంటోనిమ్గా ఏం తీసుకోవచ్చు మనం? ఎన్రేజ్ అనే వర్డ్ తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 17. అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question.
Let us answer question number 18. Okay. So question number 18. మనకి డైరెక్షన్స్ ఏమున్నాయి చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇఫ్ దెర్ ఇస్ నో నీడ్ టు సబ్స్టిట్యూట్ ఇట్ సెలెక్ట్ నో ఇంప్రూవ్మెంట్. అంటే మనకి ఇచ్చింది మనకి ఏంటంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మనం చేద్దాం. మనకి ఏముందో చూడండి. సో లాట్స్ ఆఫ్ టైమ్ షీ అడ్వైజ్డ్ హిమ్ ఫర్ నాట్ బీయింగ్ లేజీ ఫర్ కంప్లీటింగ్ సచ్ ఏ టఫ్ టాస్క్. ఓకే, సో షీ అడ్వైజ్, ఆమె అడ్వైజ్ చేసిందంట. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకుని మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి వచ్చాడు లాట్ ఆఫ్ టైము, లాట్ ఆఫ్ టైము, లాట్స్ ఆఫ్ టైము, లాట్ ఆఫ్ టైమ్స్ అన్నప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. రైట్, తెలుగులో చెప్తాను చూడండి. రైట్, తెలుగులో మనకి ఇలా అన్నాం అనుకోండి. రైట్, చాలా సార్లు అన్నాం అనుకోండి. రైట్, చాలా సార్లు. ఓకేనా, ఒకటి చాలా సేపు. తెలుగులో గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. రైట్, చాలా సేపు, చాలా. రైట్, చాలా సార్లు. మనకి చాలా సార్లు అన్నప్పుడు మనకి ఇదేంటి ప్లూరల్ గురించి చెప్తుందండి, ప్లూరల్. కాబట్టి టైమ్స్ రావాలండి, టైమ్స్. చివరి మనకి ఏం రావాలి, టైమ్స్. మెనీ టైమ్సా లేదంటే లాట్ ఆఫ్ టైమ్సా ఏదైనా కానీ. రైట్, చాలా సార్లు అన్నప్పుడు మనకి ఏం చెప్పిందంటే టైమ్స్ రావాలి. రైట్, చాలా సేపు అన్నప్పుడు మాత్రం ఏం రావాలంటే టైం రావాలండి. గుర్తుపెట్టు, ఈ లాజిక్ గుర్తుపెట్టుకుంటే మీరు చాలా క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేసేచ్చు. రైట్, సో చాలా సేపు అన్నప్పుడు మనకి చివరి ఏం రావాలి, టైం రావాలి. చాలా సార్లు అన్నప్పుడు చివరి ఏం రావాలి, టైమ్స్ రావాలి. రైట్, ఇక్కడ చూడడానికి ఆమె చాలా సార్లు అడ్వైజ్ చేసిందా, చాలా సేపు అడ్వైజ్ చేసిందా. మనకి కంటెక్స్ట్ నుంచి క్లియర్గా మనకి ఏమవుతుందంటే చాలా సార్లు అడ్వైజ్ చేసింది. సో చాలా సార్లు అడ్వైజ్ చేసింది కాబట్టి మనకి ఏం రావాలంటే చివర టైమ్స్ రావాలండి. ఏం రావాలి, టైమ్స్. ఇక్కడ మనకి ఏముంది, టైం. కాబట్టి ఇది మనకి కరెక్ట్ కాదు. రైట్, ఇక్కడికి ఏముంది, టైమ్స్. ఇక్కడ మనకి ఏముంది, టైం. ఇక్కడ మనకి ఏముంది, టైం. కాబట్టి మనకి చాలా సార్లు అనే సెన్స్ రావాలి కాబట్టి చివరి ఏం రావాలి, టైమ్స్ రావాలి. కాబట్టి టైం రాకూడదు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు. రైట్, ఒకవేళ అక్కడ చాలా సేపు అంటే సో వాళ్ళిద్దరూ సో చాలా సేపు మీటింగ్లో పార్టిసిపేట్ చేశారన్నాం అనుకోండి. అప్పుడు ఏం వస్తుందంటే టైం రావాలి, చివరి ఏం రావాలి, టైం. సో ఈ విధంగా చాలా సార్లు అన్నప్పుడు మనకి ఏం రావాలి, టైమ్స్ రావాలి. చాలా సేపు అన్నప్పుడు మనకి ఏం రావాలి, టైం రావాలి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 18 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. నౌ లెట్ us go for the next question. Let us answer question number 19. ఓకే, సో ఏమడిగాడో చూడండి మనకి ఇక్కడ. సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. రైట్, అగైన్ మనకి ఏం కావాలంటే సినోనిమ్ కావాలి. రైట్, సిమిలర్ మీనింగ్. దేనికి, ఇన్స్టిగేట్. నార్మల్గా ఇన్స్టిగేట్ అండ్ మీనింగ్ ఏంటంటే సో ఎంకరేజ్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో ఇన్స్టిగేట్ మీనింగ్ అని చెప్పొచ్చు, మనం ఎంకరేజ్ అని చెప్పొచ్చు. కాబట్టి అలాంటి మీనింగ్ ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్. రైట్, మనకి ఏముంది ఇక్కడ, కిండిల్. కిండిల్ అంటే మీనింగ్ ఏంటంటే అరైజ్ అరే అరోజ్. ఓకేనా, కిండిల్ మీనింగ్ ఏంటి, అరోజ్ ఆర్ ఎంకరేజ్. అరోజ్ ఆర్ ఎంకరేజ్. కాబట్టి మనకి ఏం తీసుకోవచ్చు, మనం కిండిల్ని సినోనిమ్గా తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మనకి ఏముంది, ఇంబైబ్. నార్మల్గా ఇంబైబ్ అంటే ఒక మీనింగ్ ఏంటంటే డ్రింక్ అనే మీనింగ్ ఉందండి. రైట్, ఇంబైబ్ అంటే మనకి మీనింగ్ ఏముంది, డ్రింక్ అనే మీనింగ్ ఉంది. రైట్, ఇది కాకుండా ఇంకో మీనింగ్ మనకి ఏముందంటే సో అబ్జార్బ్ అనే మీనింగ్ కూడా ఉందండి, అబ్జార్బ్. ఓకే, సో అబ్జార్బ్, ABSORB, అబ్జార్బ్ అన్నా లేదంటే డ్రింక్ అన్న మీనింగ్ ఏంటి, ఇంబైబ్. ఇది మనకి ఆన్సర్ కాదు. రైట్, నెక్స్ట్ మనకి కర్బ్. కర్బ్ అంటే మీనింగ్ ఏంటంటే రెస్ట్రిక్ట్. కర్బ్ అంటే మీనింగ్ ఏంటి, రెస్ట్రిక్ట్ ఆర్ లిమిట్. లిమిట్ చేయడాన్ని ఏమంటారంటే కర్బ్ అంటారండి. ఒక ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. రైట్, నెక్స్ట్ మనకి ఏముంది, స్టాగ్నేట్. స్టాగ్నేట్ అంటే మీనింగ్ ఏంటంటే నో యాక్టివిటీ. యాక్టివిటీ ఏమీ లేకపోతే దాన్ని ఏమంటామంటే స్టాగ్నేట్ అంటామండి. యాక్టివిటీ ఏమీ లేకపోతే దాన్ని ఏమంటాము, స్టాగ్నేట్. కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, కిండిల్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 19 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. ఓకే, లెట్ us go for the next question. Let us answer question number 20. ఓకే, సో మనకి ఏమో చూడండి, సెలెక్ట్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. ఎక్కడైతే మనకి రాంగ్ స్పెల్లింగ్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. రైట్, మనం చూద్దాం మనకి ఏముంది, మనకి ఎన్విరాన్మెంట్. రైట్, సో ఎన్విరాన్మెంట్ అంటే మనకి ఎక్స్ట్రా ఏం రాకూడదు, ఓ రాకూడదు అండి. ఎన్విరాన్మెంట్. సో డైరెక్ట్గా ఐ తర్వాత ఆర్ ఉండాలి కానీ మధ్యలో ఓ ఉండకూడదు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ. ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం. రైట్, మనకి పొల్యూటెంట్ స్పెల్లింగ్ సరిపోయింది కదా. సో పొల్యూషన్కి రీజన్ అయ్యేదాన్ని ఏమంటాం, పొల్యూటెంట్ అంటాం. మీనింగ్ పక్కన పెడితే మనకి సో స్పెల్లింగ్ సరిపోయింది కదా, పొల్యూటెంట్, దట్స్ ఫైన్. నెక్స్ట్ మనకి ఏముంది, రెసిడ్యువల్. మిగిలిన దాన్ని ఏమంటామంటే రెసిడ్యువల్. రిమైనింగ్ పార్టికల్స్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, రిమైనింగ్ థింగ్స్ని ఏమంటామంటే రెసిడ్యూల్ అంటాం. రైట్, సో చివరి మనకి ఏం రావాలి, ఏఎల్ రావాలి. ఇది కూడా మనకి స్పెల్లింగ్ సరిపోయింది. రైట్, నెక్స్ట్ మనకి ఏముంది, సాల్వెంట్. నార్మల్గా సాల్వెంట్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి 2 మీనింగ్స్ ఉన్నాయండి. రైట్, ఒక మీనింగ్ ఏంటంటే సో రైట్ రీపే ద లోన్స్. రీపే ద లోన్స్. లోన్స్ని తీసుకున్న లోన్ మళ్ళీ పే చేసేస్తే దాన్ని ఏమంటాము, సాల్వెంట్. అలా పే చేయలేకపోతే ఏమంటారంటే ఇన్సాల్వెంట్ అంటారండి, ఇన్సాల్వెంట్. దీనికి బేస్ చేసుకుని మనకి ఇన్సాల్వెన్సీ అని ఒక వర్డ్ ఉంది, ఇన్సాల్వెన్సీ. రైట్, సో తీసుకున్న లోను పే చేసేస్తే ఏమంటారు, సాల్వెంట్ అంటారు. పే చేయకపోతే ఏమంటారు, ఇన్సాల్వెంట్ అంటారు. ఓకే, అది కాకుండా మనకి సాల్వెంట్కి మనకి ఇంకో మీనింగ్ ఉంది. అదేంటంటే ఎ సబ్స్టెన్స్ విచ్ కెన్ dissolve other substances
అదర్ సబ్స్టెన్సెస్, ఇది గుర్తుపెట్టుకోండి రైట్. సో మనకి ఏముంది, ఏ సబ్స్టెన్స్ విచ్ కెన్ డిజాల్వ్ అదర్ సబ్స్టెన్సెస్. సో సపోజ్ మనకి వాటర్ షుగర్ తీసుకున్నాం అనుకోండి రైట్. ఇప్పుడు షుగర్ అనేది వాటర్లో కలిసిపోతుంది లేదా, అప్పుడు దాన్ని వాటర్ని ఏమంటామంటే సో సాల్వెంట్ అంటాం. ఓకే, సో ఏ సబ్స్టెన్స్ విచ్ డిజాల్వ్స్ అదర్ సబ్స్టెన్సెస్, దాన్ని ఏమంటామంటే మనం సాల్వెంట్ అంటాం. మీనింగ్ పక్కన పెడితే మనకి స్పెల్లింగ్ సరిపోయింది కదా. సో స్పెల్లింగ్ సరిపోయింది కాబట్టి నో ఎర్రర్. మనకి ఎన్విరాన్మెంట్ మనకి ఏమి ఉండకూడదు, ఓ ఉండకూడదు. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 20 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. నౌ లెట్ us go for the next question. Let us answer question number 21. Okay, so ఏముందో చూద్దాం రైట్. సో ఇన్ ద సెంటెన్స్ ఐడెంటిఫై ద సెగ్మెంట్ విచ్ కంటైన్స్ ద గ్రామటికల్ ఎర్రర్ అని మనకి ఏమడిగాడు, మనకి స్పాటింగ్ ఎర్రర్ అడిగాడు రైట్. మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏముందో చూడండి. ఇచ్చిన స్టేట్మెంట్ మనకి ఏముంది, ద మ్యాన్ విత్ ఏ లాస్ట్ ఐ హ్యావ్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్ మర్డర్ ఆఫ్ 2 girls ఇన్ హిస్ నైబర్హుడ్ రైట్. ఇక మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ క్వశ్చన్ రైట్. ఇక మనకి ఏమొచ్చింది, ద మ్యాన్ విత్ ఏ లాస్ట్, ఇదంతా ఏమైతే మనకి సబ్జెక్ట్ అయ్యింది రైట్. ఇదంతా మనకి సబ్జెక్ట్ అయినప్పటికీ ఇందులో ఎఫెక్టివ్ సబ్జెక్ట్ మనకి ఏమైందంటే ద మ్యాన్ అయ్యింది. ఎందుకంటే మధ్యలో ఏమొచ్చింది, విత్ మనకి ఏంటంటే ప్రిపోజిషన్, విత్ మనకి ఏంటి ప్రిపోజిషన్. సో ఇప్పుడే మనకి వచ్చింది అనుకోండి రైట్. సబ్జెక్ట్ 1 ఓకే ప్లస్ ప్రిపోజిషన్ ఓకే. నెక్స్ట్ మనకి సో ఇది నౌన్ 1 అనుకోండి రైట్. సబ్జెక్ట్ 1 అని కాకుండా ఇలా రైట్ పక్కన పెడితే రైట్ ఇలా ఉందనుకోండి. నౌన్ 1 ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ 2 వచ్చింది అనుకోండి. ఓకేనా, ఆ తర్వాత మనకి వెర్బ్ వచ్చింది అనుకోండి, వెర్బ్ ఓకే. ఇదంతా మనకి ఏమవుతుంది, సబ్జెక్టే అవుతుంది. ఇది మనకి ఏమవుతుంది, వెర్బ్ అవుతుంది. కాకపోతే ఎప్పుడు కూడా మనకి వెర్బ్ అనేది దేంతో అగ్రిమెంట్లో ఉంటుందంటే నౌన్ 1తో అగ్రిమెంట్లో ఉంటుందండి. ఎందుకంటే ఇదంతా సబ్జెక్ట్ అయినప్పటికీ ఇందులో ఎఫెక్టివ్ సబ్జెక్ట్ ఏమైందంటే నౌన్ 1 మాత్రం మనం ఎఫెక్టివ్ సబ్జెక్ట్గా తీసుకుంటాం. ఎందుకంటే మనకి ఏమొచ్చింది, ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత వచ్చేది ఏమైపోతుందంటే P1. P1 ఏంటంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్. P1 మనకి ఏంటి, ఆబ్జెక్ట్. సో కాబట్టి నౌన్ 2 ఏమైపోతుందంటే ఈ ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్ అయిపోతుంది రైట్. మన కాన్సెప్ట్ ఏంటి, సబ్జెక్ట్ టు వెర్బ్ అగ్రిమెంట్ అంటాం కానీ మనం సో ఆబ్జెక్ట్ టు వెర్బ్ అగ్రిమెంట్ మనం చెప్పాం, సబ్జెక్ట్ టు వెర్బ్ అగ్రిమెంట్. కాబట్టి ఎప్పుడైనా మనకి ప్రిపోజిషన్ వస్తే ప్రిపోజిషన్ కంటే ముందుండే నౌన్నే మనం సబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తాం. కాబట్టి మనకి ప్రిపోజిషన్ కంటే ముందే ఉంది మ్యాన్. మ్యాన్ అంటే సింగులర్ ప్లూరల్, సింగులర్. కాబట్టి మనకి ఏం రాకూడదు, హ్యావ్ రాకూడదు. ఏం రావాలి, హ్యాజ్. కాబట్టి మనకి హ్యావ్ వచ్చింది కాబట్టి ఎర్రర్. కాబట్టి ఎక్కడ ఉంది మనకి హ్యావ్ ప్లేస్లో మనకి ఏం ఉండాలి, హ్యాజ్ ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. నౌ లెట్ us go for the next question. Let us answer question number 22. Okay, సో మనకి ఏముందో చూడండి. సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. సో ఇచ్చిన ఇడియంకి మనకి ఏం కావాలి, మీనింగ్ కావాలి రైట్. మనకి ఏముందో చూడండి, కీప్ ఏ సివిల్ టంగ్. సో కీప్ ఏ సివిల్ టంగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవరైనా సరే కోపంగా ఉన్నప్పుడు మనకి ఏమొస్తాయి మనకి, సో అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తాం, అంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాం. అలా కాకుండా కోపంలో ఉన్నప్పటికీ కూడా మనం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా మనం సో గుడ్ వర్డ్స్ మాత్రమే యూజ్ చేయగలిగితే దాన్నే ఏమంటామంటే కీప్ ఏ సివిల్ టంగ్ అంటాం. కీప్ ఏ సివిల్ టంగ్. సివిల్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సో గుడ్ బిహేవియర్ని ఏమంటాం, సివిల్ బిహేవియర్ అంటాం. కాబట్టి అలాంటి వర్డే రావాలి. ఇప్పుడు మనకి చూద్దాం మనకి ఏముందో. సో ఎక్స్ప్రెస్ డిసెంట్ అంటే డిసగ్రిమెంట్ రైట్. డిసగ్రిమెంట్ ఎక్స్ప్రెస్ చేయడమా, నో. స్పీక్ విత్ గ్రేట్ పొలైట్నెస్, ఇక్కడ ఉందా గ్రేట్ పొలైట్నెస్, చెప్పేదా సివిల్ పొలైట్. కాబట్టి సో స్పీక్ విత్ గ్రేట్ పొలైట్నెస్. సో మనకి కోపంగా ఉన్నప్పటికీ మనం పొలైట్గా మాట్లాడితే దాన్ని ఏమంటామంటే సో కీప్ ఏ సివిల్ టంగ్ అంటాం. నెక్స్ట్ మనకి ఏముంది, ఆర్గ్యూ అంటామా, నో. ఆర్గ్యూ విత్ సాఫ్ట్, మనకి ఆర్గ్యూ అన్నప్పుడు మళ్ళీ సాఫ్ట్ వర్డ్స్ ఉండదు రైట్. నెక్స్ట్ మనం ఏముంది, మెయింటైన్ సైలెన్స్ మెయింటైన్ చేయడానికి కూడా మనం ఏమన్నామంటే సో కీప్ ఏ సివిల్ టంగ్ అన్నాం రైట్. కాబట్టి కీప్ ఏ సివిల్ టంగ్ అంటే మీనింగ్ ఏంటంటే పొలైట్గా మాట్లాడడాన్ని ఏమంటాము, కీప్ ఏ సివిల్ టంగ్ అంటాం రైట్. దీనికి ఎగ్జాక్ట్గా మనకి ఆపోజిట్ ఉందండి. ఆపోజిట్ మనకి ఏంటంటే కాలింగ్ నేమ్స్ అంటారు. ఏమంటారు, కాలింగ్ నేమ్స్. మనకి ఎవరైనా సరే కాలింగ్ నేమ్స్ అంటున్నామంటే దాని మీనింగ్ ఏంటంటే టు అబ్యూజ్. గుర్తుపెట్టుకోండి రైట్, ఈ టూ గుర్తుపెట్టుకోండి, ఈ టూ ఓకే. సో కీప్ ఏ సివిల్ టంగ్ ఓకే. కీప్ ఏ సివిల్ టంగ్ అంటే మీనింగ్ ఏంటి, సో పొలైట్గా మాట్లాడడం ఓకే. అలా కాకుండా కాలింగ్ నేమ్స్ అంటే మీనింగ్ ఏంటి, టు అబ్యూజ్ ఓకే. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి రైట్. సో విత్ దిస్ వి కంప్లీటెడ్ క్వశ్చన్ నెంబర్ 22. అంటే మనకి ఏమైంది ఆన్సర్, మనకి ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 23. Okay, so మనకి ఏముందో చూడండి. సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఓకే. సో మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ మనకి చూస్ చేసుకోవాలి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లోకి రైట్. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, సక్సెస్ ఈజ్ ద డాష్ ఆఫ్ టేకింగ్ రిస్క్ ఎవ్రీబడి నోస్ ఓకేనా. సక్సెస్ అనేది మనకి ఏంటంటే రిస్క్ తీసుకోవడానికి ఏమవుతుంది రైట్. సో సక్సెస్ ఈజ్ ద టెన్షన్ ఆఫ్ టేకింగ్ రిస్క్, నో. బర్డనా, నో. సో ప్రెజరా, నో. మనకి ఏమైంది, బై ప్రొడక్ట్. మనకి బై ప్రొడక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే సెకండరీ ప్రొడక్ట్ అంటాం మనం రైట్. మనకి ఏదైనా ఒక యాక్షన్ చేస్తున్నామంటే మనకి మెయిన్ పర్పస్ ఉంటుంది కదా, ఆ మెయిన్ పర్పస్ కాకుండా ఆ మెయిన్ పర్పస్తో పాటు సమ్టైమ్స్ మనకి అడిషనల్ బెనిఫిట్స్ వస్తాయి. ఆ అడిషనల్ బెనిఫిట్స్ మనం ఏమంటామంటే బై ప్రొడక్ట్ అంటాం మనం రైట్. మనకి ఏమో చూడండి, సక్సెస్ ఈజ్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ టేకింగ్ రిస్క్. రిస్క్ తీసుకోవడంలో ఉన్న బై ప్రొడక్టే మనకి ఏమైందంటే సక్సెస్. కాబట్టి బై ప్రొడక్ట్ మీనింగ్ ఏంటి, అడిషనల్ బెనిఫిట్. కాబట్టి ఇక్కడ మనకి ఏం సూట్ ఉంది, మనకి టెన్షన్ సూట్ కాదు, బర్డన్ సూట్ కాదు, ప్రెజర్ సూట్ కాదు, మనకి బై ప్రొడక్ట్. సో కాబట్టి బెనిఫిట్
బెనిఫిట్ అనే సెన్స్ కావాలి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 23 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us start question number 24. ఓకే ఎవరికి మనకి సెలెక్ట్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ రైట్. సో రాంగ్ స్పెల్లింగ్ అని అడిగాడు రైట్. మనం చేద్దాం ఇది రైట్. సో మనకి ఏముంది చూడండి, మనకి ఫస్ట్ వన్ అల్లోపతి ఉంది, సెకండ్ వన్ ఏముంది హోమియోపతి ఉంది, నెక్స్ట్ వన్ నేచురోపతి ఉంది రైట్. సో టెలిపతి ఉంది. ఫస్ట్ అయితే మనకి మీనింగ్స్ చూద్దాం. సో మీనింగ్స్ చూసిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం రైట్. సో స్పెల్లింగ్స్ చూద్దాం. మనకి నార్మల్గా PATH మనకి PATH వచ్చి మనకి 2 మీనింగ్స్ ఉంటాయండి రైట్. ఒకటి ఏంటంటే డిసీజ్ అని తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు మనం, డిసీజ్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. ఓకేనా. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి ఉందనుకోండి ప్యాథోజెన్ అన్నాం అనుకోండి. ప్యాథోజెన్ అన్నప్పుడు మనకి ఏముంది, ప్యాథ్ ఉందా లేదా. సో ప్యాథోజెన్ అంటే ఏంటంటే ఏదైతే డిసీజ్ని జనరేట్ చేస్తుందో, ఏదైతే డిసీజ్ని కాజ్ చేస్తుందో, సో దేనివల్ల అయితే డిసీజెస్ వస్తున్నాయో దాన్ని ఏమంటామంటే ప్యాథోజెన్ అంటాం. సో ప్యాథోజెన్ అన్నప్పుడు మనకి మీనింగ్ ఏంటి, ప్యాథ్ అంటే డిసీజ్. ఇంకో మీనింగ్ చూద్దాం రైట్. ఇంకో మీనింగ్ ఏంటంటే మనకి ప్యాథ్ అంటే ఫీలింగ్స్ అనే మీనింగ్ కూడా ఉంది రైట్. ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే సింపతి అనే వర్డ్ ఉన్నప్పుడు మనకి ఏముంది, మనకి పతి ఉందా లేదా అంటే మనకి ఏంటి, మనకి మీ ఫీలింగ్స్ రైట్. మనకి ప్యాథ్ అంటే ఒక మీనింగ్ ఏంటి డిసీజ్, ఇంకో మీనింగ్ మనకి ఏంటి ఫీలింగ్స్ రైట్. సో ఇక్కడ ప్యాథోజెన్ అన్నప్పుడు మనకి ప్యాథ్ అంటే మీనింగ్ ఏంటి డిసీజ్, సింపతి అన్నప్పుడు పతి అంటే మీనింగ్ ఏంటి మనకి సో ఫీలింగ్స్. సో ఈ విధంగా మనకి చూసుకున్నట్టు మనకి ఏమన్నా చూడండి అల్లోపతి, హోమియోపతి అండ్ నేచురోపతి. ఓకే. సో అల్లోపతి, హోమియోపతి, నేచురోపతి ఇప్పుడు మనకి ఏముంది పతి. ఈ కంటెక్స్ట్ మనకి పతి అంటే మీనింగ్ ఏంటంటే డిసీజ్ గురించి, అంటే డిసీజ్ని క్యూర్ చేసే మెథడ్స్ అవన్నీ కూడా. సో డిసీజ్ని క్యూర్ చేసే మెథడ్స్ ఏమంటామంటే అల్లోపతి అంటాము, హోమియోపతి అంటాము, నేచురోపతి అంటాం రైట్. నార్మల్గా మనకి ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారు అనుకోండి రైట్. ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే దాన్ని ఏమంటాం మనం సో అల్లోపతి అంటారండి రైట్. అలా కాకుండా మనకి మనకి ఉంటుంది మనకి ఇండియన్ మెడిసిన్ వాడితే దాన్ని ఏమంటామంటే హోమియోపతి అంటారండి రైట్. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి మనకి నేచురోపతి. సో నేచురోపతి అంటే మీనింగ్ ఏంటంటే మెడిసిన్స్ ఏమీ లేకుండా జస్ట్ మనకి సో మసాజ్ ద్వారా కావచ్చు, లేదంటే సో రైట్ సో యోగా ద్వారా కావచ్చు, ఇలాంటి వాటి ద్వారా ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా కావచ్చు, ఇలా కానీ క్యూర్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే నేచురోపతి అంటారు. అంటే మెడిసిన్స్ ఏమి వాడుకోకుండా రైట్. సో రైట్ ఇంగ్లీష్ మెడిసిన్ అయితే దాన్ని ఏమంటారు అల్లోపతి. సో మన ఇండియన్ మెడిసిన్ అయితే ఏమంటారు హోమియోపతి. అలా కాకుండా మెడిసిన్ ఏమి వాడకుండా చేస్తే ఏమంటామంటే నేచురోపతి రైట్. రిమైనింగ్ మనకి ఏముంది టెలిపతి. సో టెలి అంటే మనకి ఏంటంటే డిస్టెన్స్, మనకి డిస్టెన్స్లో ఉంటూనే ఇంకొకరి యొక్క ఫీలింగ్స్ తెలుసుకోగలిగితే దాన్ని ఏమంటామంటే టెలిపతి అంటాం రైట్. సో వాళ్ళ మైండ్స్ మనకి వాళ్ళ దగ్గర మనకి అడగకుండానే, వాళ్ళని మనం అడగకుండానే వాళ్ళ మైండ్లో ఏముందో తెలుసుకుంటే దాన్ని ఏమంటామంటే టెలిపతి అంటాం. సో టెలిపతి అంటే మీనింగ్ ఏంటంటే సో కమ్యూనికేషన్. ఓకే. సో టెలిపతి మీనింగ్ ఏంటి మనకి, సో టెలిపతి మీనింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ త్రూ మైండ్. మెంటల్లీ ఏమని చెప్పచ్చు మనం, మెంటల్లీ కమ్యూనికేటింగ్ మెంటల్లీ అంటే వెర్బల్గా కాకుండా, వెర్బల్గా అంటే మాటల ద్వారా, సో అలా కాకుండా మాటల ద్వారా కాకుండా మెంటల్గా సో కమ్యూనికేట్ చేసి దాన్ని ఏమంటాం మనం టెలిపతి అంటాం. సో మొత్తానికి అయితే మీనింగ్స్ ఓకే. ఇప్పుడు మనకి ఎర్రర్ ఎక్కడ ఉంది మనం చూస్తే స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కడ ఉంది ఇక్కడ హోమియోపతి. హోమియోపతి అన్నప్పుడు మనకి ఏం రాకూడదంటే ఓయూ రాకూడదండి, ఏం రావాలి ఈఓ రావాలి హోమియో. సో హోమియో అన్నప్పుడు మనకి ఈఓ రావాలి కానీ ఓఈ రాకూడదు. కాబట్టి ఎర్రర్ ఏముంది మనకి సో ఆప్షన్ బిలో స్పెల్లింగ్ ఎర్రర్ ఉంది రైట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 24 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 25 right. ఇక్కడ మనకి డైరెక్షన్ చూద్దాం మనకి ఏమున్నాయి రైట్. సో గివెన్ బిలో ఆర్ 4 jumbled sentences. అవుట్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్ సెలెక్ట్ ద వన్ దట్ గివ్స్ ద కరెక్ట్ ఆర్డర్ రైట్. సో ఇక్కడ మనకి ఏమడిగాడంటే పారాజంబుల్ క్వశ్చన్ రైట్. ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేవి ఆర్డర్లో లేవు, వాటి మనం ఏం చేయాల్సి ఉంటుంది ఆర్డర్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది రైట్. లెట్ us answer this one. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందో చూడండి. వెన్ ఫ్రాంకో వాస్ యంగ్ హీ వుడ్ స్టే ఎట్ సీ ఆల్ నైట్. ఇక్కడ మనకి ఫ్రాంకో అని ఒక పర్సన్ గురించి చెప్పాడు కాబట్టి మనకి ఫస్ట్ టైం మనకి డైరెక్ట్గా వెన్ ఫ్రాంకో వాస్ యంగ్ అని చెప్పలేం కాబట్టి ఆ ఫ్రాంకో గురించి చెప్పాలి మనం ఫస్ట్ రైట్. నెక్స్ట్ మనకు చూడండి ఏముందో ఎవ్రీ మార్నింగ్ హీ వుడ్ అరైవ్ విత్ ఎ బిగ్ క్యాచ్ ఆఫ్ ఫ్రెష్ ఫిష్ అండ్ సెల్ ఇన్ ద మార్కెట్. ఇక్కడ మనకి ఏముంది ఎవ్రీ మార్నింగ్ హీ అంటున్నాం. హీ అంటే ఇక్కడ మనకి ఏంటి ప్రొనౌన్. సో ప్రొనౌన్ రావాలంటే దానికంటే ముందేం రావాలి నౌన్ రావాలి రైట్. సో ప్రతి మార్నింగ్ ఆయన ఏం చేస్తాడంట వుడ్ అరైవ్ విత్ ఎ బిగ్ క్యాచ్ ఆఫ్ ఫ్రెష్ ఫిష్ అండ్ సెల్ ఇట్ ఇన్ ద మార్కెట్లో సెల్ చేస్తాడండి రైట్. నెక్స్ట్ మనకి ఏముంది చూడండి సీలో ఫ్రాంకో వాజ్ ఏ ఫిషర్మెన్ హూ లివ్డ్ ఆన్ ద బీచ్. ఇక్కడ మనం ఫస్ట్ టైం ఇక్కడ మనకి ఫ్రాంకో గురించి చెప్పాము కదా. ఫ్రాంకో అనేవాడు ఎవరైనా సో ఫిషర్మెన్ అంటే ఎక్కడ ఉంటాడు మనకి బీచ్ దగ్గర ఉంటున్నాడు కాబట్టి ఫస్ట్ మనకి ఏం రావాలంటే సి రావాలి రైట్. సో సి రావాలి కాబట్టి మనం డి ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఏమో మనకి తర్వాత ఏముంది హీ హ్యాడ్ బీన్ ఫిషింగ్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ హీ కుడ్ రిమెంబర్. మనకి ఏముంది హీ మనకి ఏంటి ప్రొనౌన్. సో ఫస్ట్ మనం ఏం చెప్పాము ఫ్రాంకో ఆయన మనకి ఏమిటి ఫిషర్మెన్ అని చెప్పాము. సో ఎక్కడ ఉంటాడు ఆయన బీచ్ దగ్గర ఉంటాడు. తర్వాత ఏం చెప్పాలి సో హీ హ్యాడ్ బీన్ ఫిషింగ్ ఎప్పుడు ఫిష్ చేస్తున్నాడు సో యాజ్ లాంగ్ యాజ్ హీ కుడ్ రిమెంబర్ ఆయనకి గుర్తున్నంత వరకు ఆయన ఏం చేస్తున్నాడు ఫిషింగ్ చేస్తున్నాడు కాబట్టి ఏం రావాలి సిడి రావాలి కాబట్టి మనకి ఏమొచ్చింది సిబి వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది
సిడి నెక్స్ట్ ఏం రావాలి చూడండి మనకి వెన్ ఫ్రాంకో వాజ్ యంగ్ హీ వుడ్ స్టే ఎట్ సీ ఆల్ నైట్ తర్వాత ఎవ్రీ మార్నింగ్ హీ వుడ్ అరైవ్ విత్ ఏ బిగ్ క్యాచ్ ఆఫ్ ఫ్రెష్ విత్ సో మనకి ఇక్కడ ఏం రావాలి ఫస్ట్ ఎవ్రీ మార్నింగ్ రావాలా అంటే సో హీ వుడ్ స్టే ఎట్ సీ ఆల్ నైట్ అని చెప్పాలా సో ఆల్ నైట్ సో నైట్ మొత్తం సీ దగ్గర ఉండి మార్నింగ్ ఏం చేసేవాడు వచ్చేవాడు పెద్ద సో ఏ వచ్చేవాడు మనకి బిగ్ క్యాచ్ ఆఫ్ ఫిష్తో వచ్చేవాడు కాబట్టి ఫస్ట్ ఏం రావాలి మనకి ఏ తర్వాత ఏం రావాలి బి కాబట్టి మనకి ఏం రావాలి ఏబి సో మనకి నైట్ మొత్తం అక్కడే ఉండి చేపలు పట్టి మార్నింగ్ ఎలా వచ్చేవాడు ఆ చేపలతో వచ్చేవాడు అని చెప్పాలి కాబట్టి ఏం రావాలంటే సిడి ఏబి సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 25 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి